ఆ మహా ఉన్నతమైనటువంటి కృపను బట్టి గడిచినటువంటి సెషన్ నుండి మనం ప్రకటన గ్రంథంలో అలాగే నిర్గమాకాండంలో మనకు కనబడేటువంటి కొన్ని రత్నాలు గురించినటువంటి విశ్లేషణ చేయడానికి ప్రయత్నం చేశాం. రత్నాలు, రాళ్ళు, ఈ 12 రాళ్ళు గురించినటువంటి విశ్లేషణ ఇంచుమించుగా 1.5 నెల మనం చేయబోతున్నాము అనేటువంటి విషయాన్ని కూడా మీ అందరికీ తెలియపరిచాను. ఆ రాళ్ళల్లో మొట్టమొదటి రాయి చెప్పండి, మాణిక్యము. అయితే మన ప్రకటన గ్రంథంలో ఉన్నటువంటి వరుసను మనం అనుసరించట్లేదు, కానీ నిర్గమాకాండంలో ఉన్నటువంటి వరుస చొప్పున మనం ముందుకు వెళ్ళే ప్రయత్నం చేస్తున్నామని కూడా చెప్పాను. కాబట్టి ఆ నిర్గమాకాండంలో కనబడేటువంటి ఆ రాళ్ళల్లో మొట్టమొదటి రత్నం లేదంటే మొట్టమొదటి రాయి మాణిక్యము అనేటువంటిదని, ఆ మాణిక్యం ఇంచుమించుగా బ్రౌన్ రెడ్ కలర్లో షేడ్ ఇస్తూ ఉంటుందని, మాణిక్యం అనేటువంటి రాయ లేయా యొక్క మొట్టమొదటి కుమారుడైనటువంటి రూబేనికి సాదృశ్యంగా ఉందని, రూబేను యొక్క పేరులో ఉన్నటువంటి ఉద్దేశం ఏంటంటే దేవుడు నా శ్రమని చూసి ఉన్నాడు అనేటువంటి ఉద్దేశంతో పెట్టబడినటువంటి పేరుని, ఈ పేరు కేవలం ఆయనకి పెట్టబడింది మాత్రమే కాదు, కానీ క్రీస్తు యేసు యొక్క రాకడ గురించి, ఆయన వచ్చి మనల్ని పాపంలో నుంచి విమోచింపజేసేటువంటి ప్రవచనాత్మకమైనటువంటి ఉద్దేశం దానిలో కనబడుతుంది అనేటువంటి విషయాన్ని కూడా మీ అందరూ కూడా తెలియపరిచాను. కాబట్టి ఈరోజు మనం ధ్యానించుకోబోయేటువంటి రాయి రెండవ రాయి. ఈ రెండవ రాయి నుంచి దేవుడు మనకేమి నేర్పించబోతున్నాడు, ఈ రెండవ రాయి ఏ కుమారుడికి సాదృశ్యంగా ఉంది, ఈ రెండవ రాయి నుంచి నేర్చుకోవడానికి ఏమైనా అవకాశం అనేటువంటిది దేవుడు బైబిల్ గ్రంథంలో కల్పించాడా, ఇలాంటి ఎన్నో అద్భుతమైనటువంటి విషయాలు ఈరోజు మీ అందరితో నేను పంచుకోవడానికి ప్రయత్నం అయితే చేస్తాను. ఒకసారి చూడండి, ప్రకటన గ్రంథం 21వ అధ్యాయము, ప్రకటన గ్రంథము 21వ అధ్యాయము 19-20 వచనాలు చదువుతున్నాను చూడండి. ఆ పట్టణపు ప్రాకారపు పునాదులు అమూల్యమైన నానావిధ రత్నములతో అలంకరింపబడి ఉండెను. మొదటి పునాది సూర్యకాంతపు రాయి, రెండవది నీలము, మూడవది యమునా రాయి, నాలుగవది పచ్చ, ఐదవది వైడూర్యము, ఆరవది కెంపు, ఏడవది సువర్ణరత్నము, ఎనిమిదవది గోమేధికము, తొమ్మిదవది పుష్యరాగము, 10వది సువర్ణల సునీయము, 11వది పద్మరాగము, 12వది సుగంధము. ప్రతి రాయి గురించినటువంటి విశ్లేషణలో ప్రతిసారి కూడా ఇది చదివిన తర్వాతే వాక్యంలోకి వెళ్తాం. జాగ్రత్తగా గమనించండి. ఇప్పుడు ఒకసారి 28 నిర్గమాకాండం ఒకసారి తీసి అక్కడ ఉన్నటువంటి విషయాన్ని కూడా ఒకసారి చదివే ప్రయత్నం చేద్దాం. చూడండి, నిర్గమాకాండం 28వ అధ్యాయము 17వ వచనం. దానిలో 4 పంక్తులు రత్నములున్నట్లు రత్నముల జవలను చేయవలను. మొదటిది మాణిక్యము, రెండవది గోమేధికము. అంటే ఈరోజు మనం తీసుకున్నటువంటి వరుస నిర్గమాకాండానికి సంబంధించింది గనుక మనం ధ్యానించబోయేటువంటి రాయి కూడా దాని పేరేంటన్నమాట, గోమేధకము. ప్రకటన గ్రంథం వరుసలో కానీ చూస్తే ఇది 8వ స్థానంలో ఉంటుంది. నిర్గమాకాండం యొక్క వరుసలో చూస్తే ఇది 2వ స్థానంలో ఉంటుంది. ఎందుకు వీటి యొక్క వరుసను దేవుడు మార్చాడు అనేటువంటిది కూడా మొట్టమొదటి పరిశీలనలో నేను చెప్పాను. తర్వాత రోజుల్లో కూడా అవకాశం దేవుడు అందిస్తే ఆ వరుసను కూడా ధ్యానించే ప్రయత్నం చేద్దాం. అయితే నేను చెప్పాలనుకున్నది ఏంటంటే, పాపం యొక్క ప్రవేశం నుండి పాప విమోచన వరకు నేను చెప్పాలనుకున్నాను. అందుకే ఈ ఎక్సడస్ నిర్గమాకాండం వరుసను తీసుకున్నాను. ఒకవేళ పాప విమోచన నుండి నిత్య జీవానికి చెప్పాలనుకుంటే ప్రకటన గ్రంథాన్ని తీసుకుందాను అన్నమాట. కాబట్టి దీని తర్వాత అవకాశం ఉంటే అది కూడా ధ్యానిద్దాం, లేదంటే మీకే అర్థమయ్యే విధంగా చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. రెండవ రాయి పేరు ఏంటన్నమాట చెప్పాలి, గోమేధకము. ప్రకటన గ్రంథంలో 8వ వరుసలో ఉంది, కావాలంటే మీరు చదవండి, అక్కడ మీకు కనబడుతుంది. ఇంగ్లీష్లో గోమేధకమని టాపాజ్ అని పిలుస్తూ ఉంటారు.
టాపెజ్ అని పిలుస్తూ ఉంటారు. ఈ రాయి చూడడానికి వాస్తవానికి పసుపు రంగులో కనబడుతూ ఉంటుంది. కానీ గోమేధకం కేవలం పసుపు రంగు రాయి మాత్రమే అంటే అబద్ధం. గోమేధకమే కాదు, ఇక్కడున్న ప్రస్తావించిన ఏ రాయి అన్నా ఒకే రంగుకి పరిమితం అయిపోలేదు. ఒక రాయిలో బోల్డెన్ రకాలైనటువంటి రంగులు కలయిక కనబడుతూ ఉంటుంది. కానీ మెయిన్గా గోమేధకం అనేటువంటిది పసుపు రంగులో కనబడుతూ ఉండేటువంటి రాయి. కొన్నిసార్లు నీలపు గోమేధకములు కూడా కనబడుతూ ఉంటాయి, బ్లూ టాపెజ్ కూడా కనబడుతూ ఉంటాయి. ఇవి వేటికి విశిష్టత అంటే, ఆనాటి కాలంలో చాలామంది ఐగుప్తు రాణులు, రోమన్ రాజులు కూడా వీటిని ధరిస్తూ ఉండేవారు. ఎందుకంటే అవి అందంగా కనబడడానికి. ఎప్పుడైతే సూర్యరశ్మి ఆ రాయి మీద పడుతుందో ఒక ప్రత్యేకమైనటువంటి ఆ వెలుగు, ఆ ప్రకాశం అనేటువంటిది మెరుస్తూ ఉంటుంది. మీరు కూడా ఎప్పుడన్నా మీ చేతిలో రాళ్ళు ఉంటే బయట ఎండలో పెట్టారనుకోండి, లోపల ఉన్నటువంటి ఆ రాయి బయటికి వెళ్ళిన తర్వాత చాలా ప్రత్యేకమైన ఆకర్షణ, ప్రత్యేకమైనటువంటి వెలుగునది ప్రకాశింపజేస్తూ ఉంటుంది. కాబట్టి ఇది అందం కొరకు కూడా ఆభరణాల్లో అమరుస్తూ ఉండేవారు, రోమన్లు అమరుస్తూ ఉండేవారు. ఐగుప్తు రాణులు కూడా ఈ టొపాజ్ అనేటువంటి స్టోన్ అమరుస్తూ ఉండేవారు. ఎందుకు దీన్ని విశిష్టమైనటువంటి రాయిగా ఎంచేవారంటే, ఆనాటి కాలంలో అంటే మనం నమ్మం, ఇవన్నీ కూడా క్రీస్తు యేసునందు కొట్టివేయబడ్డాయి. అలాంటి మూఢనమ్మకాలు మనకు ఉండడానికి వీలు లేదని కూడా చెప్పాను. కొంతమంది దీన్ని ఈవిల్ ఐ అని కూడా పిలుస్తూ ఉంటారు. ఈవిల్ ఐ. బాలీవుడ్ సినిమా రంగంలో ఒక పెద్ద హీరో గారు ఉన్నారు. ఆ హీరో గారు రిస్ట్కి ఒక రకమైన చైన్ పెట్టుకొని ఉంటాడు. కన్నులా ఉంటుంది, ఆ రాయి అంతా కన్నులా ఉంటుంది. ఎందుకు పెట్టుకుంటారంటే, ఎవరో చెప్తే ఆయన పెట్టుకున్నారో, ఆయన ఎందుకు పెట్టుకోవలసి వచ్చిందనేటువంటి ప్రశ్న అడిగినప్పుడు చాలా రకాలైన కారణాల్లో ఒక కారణం ఏంటంటే, ఎవరో ఈ వ్యక్తి మీద ఎన్ని బ్లాక్ మ్యాజిక్లు చేసినా, ఎన్ని చెడుపులు పెట్టినా, ఎన్ని చేతబడులు అనేటువంటివి చేసే ప్రయత్నం చేసినా, ఈ వ్యక్తికి ఆ ఏ విధమైన పరిమాణం, ఏ విధంగా కూడా అవి వ్యక్తిని ఏమీ చెయ్యకుండా ఆపేటువంటి రాయ అనే ఉద్దేశంతో ఆ వ్యక్తి పెట్టుకుంటాడు అనేటువంటి విషయాన్ని ఎవరో చెప్తే నేను విన్నాను. కాబట్టి ఈ రాయి పెట్టుకోవడం వల్ల దిష్టి తగలదంట, ఈ రాయి పెట్టుకోవడం వల్ల నరగోల తగలదంట, ఈ రాయి పెట్టుకోవడం వల్ల చేతబడి శక్తులు ఏవి కూడా వ్యక్తి మీద పని చేయకుండా ఈ రాయి పనిచేస్తుంటది అనే ఉద్దేశంతో రాళ్ళని చాలామంది ధరింపజేస్తూ ఉంటారు. ఎప్పటికీ కూడా అలాంటి వ్యక్తులు, అలాంటి రాళ్ళు మన మధ్యన కనబడుతూ ఉంటాయి. దిష్టి తగలకుండా ఉండడం కొరకు ధరిస్తూ ఉండేవారు రాయిని. దిష్టి తగలకుండా ఉండడానికి ఏం ధరించాలి? వాక్య ప్రకారంగా ఆలోచన చేస్తే దేన్ని ధరించాలనుంది? దిష్టైని, చేతబడి గుణాలని, దురాత్మ సంబంధిత శక్తుల యొక్క ప్రభావం మనకి తగలకుండా ఉండాలి అంటే మనం ఏం ధరించాలనుంది? ఏంటమ్మా? విశ్వాసమా? యేసునామం. చాలా కవచం, విశ్వాసం అనే డాలు ఇవన్నీ ఓకే, కానీ అన్నిటికంటే ముందుగా క్రీస్తుని ధరించాలి. నీలో ఉన్నవాడు లోకములో ఉన్నవాడి కంటే గొప్పవాడు. ఆయనకంటే గొప్పదేమీ లేదు. క్రీస్తుని ధరించినటువంటి వ్యక్తులకి ఈ చేతబళ్ళు, చీకటి శక్తులు పనిచేయవండి అని అడుగుతారేమో. ఎందుకు పనిచేయవండి? 100% పనిచేస్తాయండి. క్రీస్తుని నమ్ముకుంటే కాదు, క్రీస్తులో జీవించడం మొదలు పెడితే అలాంటివి పనిచేయవు. సంపూర్ణంగా క్రీస్తులో నీవు లీనమైపోతే అలాంటివి జరిగేటువంటి అవకాశం ఉండదు. కానీ క్రైస్తవుడు అన్నంత మాత్రాన అవి మన మీదకి రావని, అవి మనల్ని ఏమీ చేయలేవు అనడానికి వీలు లేదు. ఎందుకంటే చాలామంది పాస్టర్స్ మీద బ్లాక్ మ్యాజిక్ అనేటువంటిది పనిచేసింది. చాలామంది ఇబ్బందులు కూడా పోలేరు. ఇలాంటి సాక్ష్యాలు నా దగ్గర బోల్డ్ అని ఉన్నాయి. క్రైస్తవుడు అన్నంత మాత్రాన సరిపోదు, కానీ క్రీస్తును పోలి జీవించగలిగే వ్యక్తివైతే ఏమి పనిచేయవు. నిజంగా దేవుని యొక్క అభిషేకం నీలో ఉండి, నిజంగా అంత గొప్ప ప్రార్థన అంతస్తు నీలో ఉండి,
నిజంగా అంత ఆత్మీయంగా ఎదిగినటువంటి వ్యక్తి అయితే ఏం పని చేయవు. నీలో ఏదో ఒక రకమైనటువంటి వీలు అవకాశం దురాత్మకి ఇస్తున్నంతకాలం అన్నీ పనిచేస్తాయి. ఓపెన్ డోర్స్ కొంతమంది ఇచ్చేస్తూ ఉంటారు, అప్పుడు పనిచేస్తాయి. వాడికి అసలు లోపలికి వచ్చే అవకాశమే లేదనుకోండి, అవి పనిచేయవు. అందుకే దేవుడు వాక్యంలో ఏమి రాయించాడంటే, అపవాదికి ఏమి ఇవ్వకండి, చోటు ఇవ్వకండి. అంటే వాడు లోపలికి వచ్చేటువంటి కొద్దిపాటు చోటు, కొద్దిపాటు మనం వీలందించినా అన్నీ పనిచేస్తాయి. ఆడికి అసలు అవకాశం ఇవ్వకుండా మనం బ్రతికేమనుకోండి, ఏది పనిచేయదు. నిమ్మకాయలు తొక్కేసినా పర్లేదు, కొబ్బరికాయలు దాటేసినా పర్లేదు, దిష్టిలు దాటేసినా పర్లేదు. దురాత్మలు వచ్చిన మీద పడిపోయి చీకటి శక్తులు నేను పీకేస్తున్నాయంటే బోల్డ్ అన్ని రకాలుగా ఆ దురాత్మలు లోపల రావడానికి నువ్వు అవకాశం ఇచ్చేసావని అర్థం. అదే అర్థం. అంతేగాని అవి అసలు లేవు, చీకటి శక్తులు లేవు, బ్లాక్ మ్యాజిక్లు లేవు అని అనట్లేదు. ఎందుకు లేవు? బైబిల్ నుండి అలాంటి వాటిని చేసేవాళ్ళు బోల్డ్ మంది ఉన్నారు. అవి లేవు, ఎందుకు పనిచేయవు అనుకుంటే అలాంటి వారు నీ మధ్యన ఉండడానికి కూడా అవకాశం లేదు అని దేవుడు అన్నాడు. అనకపోయి ఉండేవాడు అసలు అయినా. ఎందుకంటే అవి పనిచేస్తాయి, అవి ఉన్నాయి. కాబట్టి దిష్టి గిష్టి అనేటువంటిది నీ మీద పనిచేయాలన్నా అది నీ చేతుల్లో ఉంది, అది నీ చేతికి సంబంధించింది. అయినా దిష్టి ఎవరో పెట్టక్కర్లేదండి. మన పక్కన ఉన్న వాళ్ళే బోల్డంత దిష్టి పెట్టేస్తూ ఉంటారు. మనం ఎదిగితే చూడలేరు, మనకు ఉద్యోగం వస్తే చూడలేరు, మంచి ఇల్లు కట్టుకుంటే చూడలేరు, మంచి చీర కట్టుకుంటే చూడలేరు, మంచిగా చదువుకుంటుంటే చూడలేరు, ఒక మంచి బండి కొనుక్కుంటే చూడలేరు. ఏది వారికంటే కూడా ఒక మెట్టు పైకి ఎక్కుతున్నా చూడలేని వ్యక్తులు ఎక్కడో ఉండరు, మన పక్కనే ఉంటారు. కాబట్టి నీ పక్కన ఉన్నటువంటి వ్యక్తుల యొక్క గోల నుంచి తప్పించుకోవడానికి ప్రయత్నం చేయి. వాళ్ళెవరో ఏదో చేస్తారనేది కాదు. దిష్టి అనేటువంటిది నీ పక్కనోడి దగ్గర నుంచే వస్తుంది. దిష్టి అనగా నెగిటివిటీ, పాడైపోవాలి అని అసూయ, గ్రడ్జు, ఇదంతా కూడా దిష్టికి సంబంధించినయే. అదొక రకమైనటువంటి గ్రీడినెస్, ఎన్వీనెస్, ఇదంతా దిష్టిలోకే పోతుంది. అసూయనే దిష్టి కదా. ఒక వ్యక్తి బాగోవడం చూసి నువ్వు అసూయ పడుతున్నావు అంటే నువ్వు దిష్టి పెడుతున్నావు అని అర్థం. నువ్వు నెగిటివ్ వైబ్ కలుగున్నావు, నెగిటివ్ ఫీలింగ్ ఆ వ్యక్తి మీద కలుగుతుందంటే నువ్వు దిష్టిగడివి, సైతాన్ సంబంధి కూడా అని అర్థం. నువ్వు నీలో ఉన్నది పరిశుద్ధాత్మ కాదు. ఏ ఆత్మ? ఒక వ్యక్తి యొక్క మేలు చూసి నువ్వు ఓర్వలేకపోతున్నా, ఒక వ్యక్తి యొక్క ఎదుగుదలను చూసి నువ్వు ఓర్వలేకపోతున్నా, ఆ వ్యక్తికి నువ్వు దిష్టి పెడుతున్నావు అని అర్థం, తట్టుకోలేకపోతున్నావు అని అర్థం, అసూయ పడుతున్నావు అని అర్థం. అసూయ తట్టుకోలేకపోవడం అనేటువంటిది దేవుల్లో లేదు, సాతానులో ఉంది. నువ్వు సాతాన సంబంధికుడివి. ఎప్పటికీ వర్ధిల్లవు, నువ్వు ఎప్పటికీ నీ జీవితాశయాల్ని సాధించలేవు. ఎప్పటికైనా సరే అంతకంతకే తెగపోతావో తప్ప ఎప్పటికీ హెచ్చించబడవో. ఏడ్చే వ్యక్తుల గురించి మాట్లాడుతున్నాను నేను, అసూయపడేటువంటి వ్యక్తుల గురించి మాట్లాడుతున్నాను. కాబట్టి ఏడ్చే వ్యక్తులు, అసూయపడే వ్యక్తులు, లేదంటే దిష్టి పెట్టేటువంటి వ్యక్తులు, ఓర్వలేని వ్యక్తులు ఎవరో ఎక్కడి నుంచో మనకేం చేయరు, పక్కనే ఉంటారు. బాగా గుర్తుపెట్టుకోండి. అలాంటి వారి నుంచి నువ్వు తప్పించుకొని నువ్వు వర్ధిల్లాలి అంటే దేవునితో నువ్వు సహవాసం కలిగి ఉండాలి. దేవునితో నువ్వు గడపడం అనేటువంటిది ప్రధానమైన చర్యగా నీ జీవితంలో నువ్వు అలవాటు చేసుకోవాలి తప్ప అవి ఇవి తెచ్చుకొని కట్టుకుంటే ఏం పోవండి. గుమ్మడికాయ కట్టుకుంటే ఏం పోదు, రంగురాలు ధరించుకుంటే ఏం పోదు, నిమ్మకాయలు తిప్పితే కూడా ఏమీ పోదు. నిజంగా నీలో ఉన్నాడు అనుకో, అవన్నీ ఆమడ దూరాన్ని ఉంటాయంటాను. ఇంటి బయట ఉంటాయి, ఇంటి వాకల్లో ఉంటాయి, లోపలికి వచ్చే అవకాశం కూడా లేదు. ఎందుకంటే లోకంలో ఉన్నవారి కంటే కూడా గొప్పోడు నీలో ఉన్నవాడు. ఆయన లేనప్పుడు ఇవన్నీ వస్తాయి, ఆయన ద్వారం బయట ఉంచినప్పుడు వస్తాయి లోపలికి. ఆయన లోపలికి ఆహ్వానించబడినప్పుడు ఏం జరగవు. నేను చెప్తున్నాం కదా ఇవన్నీ. కాబట్టి ఈ రాయ ఎందు నిమిత్తం ఉపయోగించేవారంటే ఎలాంటి నరదిష్టి, లేదంటే ఇలాంటి బ్లాక్ మ్యాజిక్లు, లేదంటే చేతబడి గుణాలు ఏవి కూడా తగలకుండా ఉండడానికి కొరకు వీటిని వాడుతూ ఉండేవారు. ఐగుప్తులు కూడా వాడుతూ ఉండేవారు. ఈ రాయిని రా అనేటువంటి దేవుడికి పోల్చడం కూడా జరిగేది ఐగుప్తుల కాలంలో. రోమన్లు కూడా జూపిటర్ అనేటువంటి దేవుడికి సాదృశ్యంగా దీన్ని ఉపయోగిస్తూ ఉండేవారు. కాబట్టి ఎప్పుడు కూడా అదే కొనసాగుతుంది. అందుకే నేను ఎన్నో సంవత్సరాలు నేను చెప్తున్నారు, బాబు
ఇప్పుడు మనకు కనబడేటువంటి చాలా మంది దేవుళ్ళు కొత్త దేవుళ్ళు ఏం కాదు, ఐగుప్తు కాలానికి సంబంధించిన దేవుళ్ళు పేర్లు మార్చుకున్నారంతే. ఐగుప్తు దేవుళ్ళు పేర్లు అప్పుడుండి తర్వాత బబులోన్ వచ్చిన తర్వాత అవే దేవుళ్ళు పేర్లు మారిని, తర్వాత పారసీక దేశ రాజ్య పరిపాలన వచ్చిన తర్వాత పేర్లు మారిని సేమ్ దేవుళ్ళు, తర్వాత రోమన్స్ వచ్చారు, గ్రీకులు వచ్చారు, పేర్లు మారిని, దేవుళ్ళు మాత్రం సేమ్ అవే దేవుళ్ళు, పేర్లు మార్చుకున్నారు అంతే. ప్రపంచంలో ఇప్పటికే కనబడుతున్నటువంటి అనేక మంది దేవుళ్ళు ఐగుప్తు దేవుళ్ళే. ఇది ఎన్నిసార్లైనా చెప్తాను, కొత్తగా ఏమో సృజించబడినటువంటి వాళ్ళు ఏం కాదు. సరే, ఇప్పుడు గోమేధకము అనేటువంటి ఈ రాయ ఎవరికి పోల్చబడింది, ఎవరికి సాదృశ్యంగా ఉందంటే లేయా గారి యొక్క రెండవ కుమారుడైన చెప్పండి షిమ్యోనుకు సాదృశ్యంగా ఉన్నటువంటి రాయిది. మరి షిమ్యోను అనేటువంటి పేరు పెట్టడంలో ఉన్నటువంటి ప్రాముఖ్యమైన ఉద్దేశం ఏంటో మనకు తెలియకపోతే నా ప్రసంగం కూడా మీకు అర్థమయ్యే అవకాశం ఉండకపోద్ది అన్నమాట. కాబట్టి ఒకసారి ఆదికాండం 29వ అధ్యాయానికి కన్నా మనం వెళ్ళినట్టయితే షిమ్యోను యొక్క జనన విధానముతో పాటుగా ఆ పేరు యొక్క ఉద్దేశం కూడా అక్కడ రాయబడింది. చూడండి, ఆదికాండం 29వ అధ్యాయము 33వ వచనం. ఆమె మరల గర్భవతి అయి కుమారుని కని నేను ద్వేషింపబడితినన్న సంగతి యెహోవా విన్నాడు గనుక ఈ పేరు ఆ వ్యక్తికి పెట్టబడింది అన్నమాట. రూబేనికి ఎందుకు పెట్టబడింది? శ్రమని చూచాడు గనుక రూబేనికి అప్పుడు పేరు పెట్టబడింది. ఇక్కడ విన్నాడు గనుక షిమ్యోనికి ఈ పేరు పెట్టబడింది. చూచాడు అనేది ఎవరి గురించి నేను మాట్లాడాను? ఏ మనిషి జాతి అయితే పాపంలో పడి నలిగిపోతా ఉందో, లేవలేకపోతా ఉందో, ఆ శ్రమను చూసిన దేవుడు ప్రేమించి తన అద్వితీయ కుమారుణ్ణి పంపించాడు. ఇక్కడ లేయా ద్వేషించబడ్డం, శ్రమను చూసిన దేవుడు రూబేన్ని ఇచ్చినట్టుగా ఈ లోకానికి క్రీస్తునిచ్చాడు. ఇటు మొట్టమొదటి రాయి గురించి మాట్లాడాను. రెండవ రాయి లేదంటే రెండవ కుమారుడి యొక్క ఉద్దేశం ఏంటంటే ద్వేషించబడితినన్న సంగతి దేవుడు విన్నాడు గనుక. ఇప్పుడు ఏం చేశాడు? రెండోసారి అదే లేయమ్మకి ఎవరినిచ్చాడు? కుమారుడిని ఇచ్చాడు. ఆ కుమారుడి పేరు షిమ్యోన్. ఈయన వల్ల చాలా రకాలైన ఇబ్బందులు కూడా తర్వాత తల్లిదండ్రులు అనుభవించారు అనుకోండి. చాలా రోషం కలిగినటువంటి వ్యక్తి, మామూలు పౌరుషం కాదు గురువు గారికి. ఈయన చరిత్ర అంతా మాట్లాడుకుంటే చాలా వెళ్ళిపోద్ది, కానీ ఇదంతా ఎప్పుడైనా మనం మాట్లాడుకోవడానికి నేను ఆల్రెడీ మాట్లాడినట్టున్నాను షిమ్యోను కోసం ఒకనొక సమయంలో. బైబిల్ గ్రంథం యొక్క పాత్రల విశ్లేషణలో ఆదిలో ఈయన గురించి మాట్లాడే ప్రయత్నం కూడా చేశాను. సరే, ఇప్పుడు షిమ్యోను అనేటువంటి పేరు పెట్టడంలో ఉన్న ఉద్దేశం ఏంటంటే విన్నాడు గనుక అంటే దేవుడు లేయా యొక్క మాటను విన్నాడు అంటే ఖచ్చితంగా మాట్లాడడం అనేటువంటిది కూడా మొదలు పెట్టినప్పుడే వింటాడు. అవునంటారా కదంటారా? ఇప్పుడు ఎవరికైనా గొడవ జరిగింది అనుకోండి, ఏమన్నా మనస్పర్ధలు వచ్చాయి అనుకోండి, ఆ వ్యక్తి ఒక చోట, ఈ వ్యక్తి మరో చోట కూర్చుంటారు. ఏం పలకరిస్తున్నా, ఏం మాట్లాడుతున్నా ఈ వ్యక్తి విననట్టున్నాడు అనుకోండి, మాటలు లేవని అర్థం. ఒకవేళ ఆ వ్యక్తి మాట్లాడే మాట విని స్పందించాడు అనుకోండి, ఆ వ్యక్తితో మాట్లాడుతున్నాడని అర్థం. విని స్పందించలేదనుకో, వాళ్ళిద్దరి మధ్యన మాటలు లేవని అర్థం. విని స్పందించాడు అనుకోండి, చెప్పు అని అన్నాడు అనుకోండి, అప్పుడు మనం ఏం అర్థం చేసుకోవాలి? మాట్లాడుతున్నాడు అని అర్థం చేసుకోవాలంటే వారిద్దరి మధ్యన ఏమున్నాయన్నమాట? పరస్పర మాటలు మొదలైనవి అన్నమాట. నేను ఎన్నో ప్రసంగాలు చెప్పుకొని వచ్చాను. ఎప్పుడైతే పాపం మనిషిలో ప్రవేశించిందో దేవునితో ఉన్న కమ్యూనికేషన్ ఏమైపోయింది? కట్ అయిపోయింది. దేవునితో ఉన్నటువంటి ఆ కనెక్షన్ కట్ అయిపోయింది. ఆదాము యొక్క అవిధేయతను బట్టి, అవ్వమ్మ గారు చేసినటువంటి తప్పిదాన్ని బట్టి
ఎప్పుడైతే దేవునితో కనెక్షన్ కట్ అయిందో ఆత్మీయంగా అయిపోయాం, మనం చనిపోయాం అనే విషయం కూడా చెప్పాను. స్పిరిట్, సోలు, బాడీ, ఈ ప్రసంగంలో అది మాట్లాడింది మీకు గుర్తుందో లేదు, ఇంచుమించుగా 4-5 నెలలు అయిపోయి ఉంటుంది ఆ విషయం మాట్లాడి. కనెక్షన్ పోయింది. కనెక్షన్ కట్ అయిన తర్వాత మాటలు ఉంటాయా, మాటలు ఉండవా? ఉంటాయా చెప్పండి? మాటలు ఉండవు. మలాక నుండి మత్తయి వరకు దేవుడు మనుషులతో మాట్లాడడం మానేశాడు. 400 సంవత్సరాలు. ఆదాము అవ్వ యొక్క అవిధేయతను బట్టి కూడా ఈ కమ్యూనికేషన్ అనేది బ్రేక్ అయింది. ఇంకా బాగా అర్థం అవడానికి చెప్తాను చూడండి. వైవాహిక జీవితంలో చాలామంది మనస్పర్ధలను బట్టి, చిన్న చిన్న కారణాలను బట్టి మాట్లాడుకోవడం మానేస్తూ ఉంటారు. ఎడముఖం పెడముఖం పెట్టుకుని అసలు మాటలే ఉండవు వారి మధ్యన. ఈవిడ ఎక్కడో ఉంటుంది, ఈయన ఎక్కడో ఉంటాడు. లేదంటే ఈవిడేమో వేరే గదిలో ఉంటుంది, ఈయనేమో ఇంకో వేరే గదిలో ఉంటుంది. ఏదో రకమైనటువంటి అపార్థాలను బట్టి వైవాహిక జీవితంలో మాటలు అనేటువంటివి కోల్పోతూ ఉంటారు. కొంతమంది మాట్లాడుకోవడం మానేస్తారా మానేరా? నేను అడుగుతున్న ప్రశ్న, నిజం చెప్పండి, ఉన్నట్టుగా మాట్లాడండి. ఒక వ్యక్తి మరొక వ్యక్తితో మాట్లాడడం మానేయడం వల్ల అది మంచిదా చెడ్డదా? అది మంచిదా చెడ్డదా అని అడుగుతున్నానండి తెలుగులో. సరే, ఇంకా బాగా అర్థమయ్యేలా చెప్తాను. పెళ్లి చేసుకున్నారో ఒక 2-3 నెలలు బాగానే ఉన్నారో, ఏవో చిన్న చిన్న కారణాలు బట్టి మాట్లాడుకోవడం మానేశారు. ఇద్దరికిద్దరు దూరంగా బ్రతకడం అనేటువంటిది మొదలు పెట్టారు. ఇది మంచిదా చెడ్డదా? మంచిదా చెడ్డదా చెప్పండి, కరెక్ట్గా చెప్పండి. ఎందుకు చెడ్డది? ఎందుకు చెడ్డది? వాక్యానుసారంగా మాట్లాడితే నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కదనం, అందుకు చెడ్డది. ఎందుకు చెడ్డది అంటే రకరకాలైన తప్పులు పొరపాటులు చేస్తున్నప్పుడు గద్దించేటువంటి వ్యక్తి లేకపోవడం వల్ల మరింత నష్టాన్ని రుచి చూసే పరిస్థితి వస్తాయి కనుక మాట్లాడుకోకపోవడం అనేటువంటిది చెడ్డదే. కానీ కొంతమందిని మీరు చూసారనుకోండి, మాట్లాడుకోవడం మానేసిన తర్వాత బాధపడడం కంటే ఆనందంగానే ఉంటారు. ఎందుకు చెప్పండి? మాట్లాడుకోకపోవడం చెడ్డదన్నారు కదా మీరు, మంచిదే, బాగానే రెస్పాండ్ అయ్యారు. ఈ మాట్లాడుకోవడం మానేసినటువంటి భార్య భర్తల మధ్యన మాటలు ఎప్పుడైతే తెగిపోయినాయో అందరు అలా ఉండరు. కొంతమంది మాత్రం చాలా సంతోషంగా ఉంటారు మాటలు లేనప్పుడు, మాటలు ఉన్నప్పుడు కంటే. ఎందుకు చెప్పండి? అలాంటి వాళ్ళు ఉండరా? మాట్లాడకపోతేనే బాగుందండి బాబు, మాట్లాడకుండా ఉంటేనే ప్రశాంతంగా అనిపిస్తుందండి బాబు, మాట్లాడకుండా ఉంటేనే ఏ తలనొప్పి లేదండి బాబు, హ్యాపీగా ఉంటున్నానండి బాబు, మాట్లాడిన దగ్గర నుంచి ఏదో రకమైన గొడవ వస్తుందండి బాబు, మాట్లాడిన దగ్గర నుంచి ప్రశాంతం కోల్పోతామండి బాబు, ఎవరికాళ్ళు దూరంగా ఉండి మాటలు లేకపోతేనే బాగుందండి బాబు అని విడిపోయిన భర్త, విడిపోయిన భార్య మాట్లాడుతున్నారంటే దాని అర్థం ఏంటి? మాట్లాడకుండా ఉంటేనే ప్రశాంతంగా ఉంది అని అంటున్నారంటే చాలా రకాల కారణాల్లో ఒక ప్రాముఖ్యమైన కారణం ఏంటో తెలుసా? అడిగేవాడు ఎవడో లేనప్పుడే మాటలు లేకపోయినా సంతోషంగా ఉండొచ్చు. అర్థమవుతుందా నేను చెప్పేది? అడిగేవాడు ఎవడో లేడు, ఇంకా నాకు అదుపు లేదు, ఇంకా ఈ వ్యక్తితో మాట్లాడిన దగ్గర నుంచి ఎలా ఉండాలంటాడు, అలా ఉండడంటాడు, ఇలా చేయాలంటాడు, అలా చేయాలంటాడు. కనుక ఈ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అనేటువంటివి ఉండవు కనుక మాట్లాడకపోవడమే మంచిదంటారు చాలామంది. ఇది ఎప్పుడు వినలేదా? నేను ఇన్నిసార్లు విన్నాను. ఎందుకే బాబు, మాట్లాడకుండా ఉంటేనే మనశ్శాంతిగా ఉంటుంది,
మాట్లాడిన దగ్గర నుంచి ఏదో రకమైన తలనొప్పి గొడవే బాబు, మాట్లాడిన దగ్గర నుంచి కూడా మనశాంతి కోల్పోతున్నావే బాబు అని అంటున్నారంటే ఆ వ్యక్తి పెట్టేటువంటి నియమాలు నీకు నచ్చట్లేదని అర్థం. అర్థమైందని నేను చెప్పింది. కాబట్టి మాట్లాడకుండా ఉండడం బట్టి కూడా కొంతమంది సంతోషిస్తున్నారంటే స్వేచ్ఛ దొరికిందని దాని అర్థం. స్వేచ్ఛ బాగా వచ్చింది, ఇంకెవరు అడిగేవాడు చేసేవాడు లేడు, నాకు నచ్చినట్టుగా నేను ఉండొచ్చు అనే అభిప్రాయంలోకి వెళ్ళినప్పుడే మాట్లాడకపోయినా బాగుంటుంది, మాట్లాడకుండా ఉంటేనే ప్రశాంతంగా ఉంటున్నావు అనే మాటలు మాట్లాడతారు. అవునా కదా? అవునా కదా? స్నేహితుడు మేలు కోరి ఏం చేస్తాడు? గాయాలు చేస్తాడు. దాని అర్థం ఏంటి తెలుసా? నీ చుట్టుపక్కల లాగేస్తాడని, శరీరాన్ని గాయపరుస్తాడనా? ఆ మాటలు మనకి గాయాన్ని కలిగిస్తాయని. ఆ మాటల వెనక ఏముందంటే ఇంతకని మేలుంది. అర్థమవుతుంది నేను చెప్పేది? అందరు ఎలా ఉండరు, కానీ నేను ఈ సైకాలజీలో కూడా బాగా పండిపోవడానికి దేవుడు కృప అందించాడు కనుక మాటలను బట్టి వాళ్ళ భావాన్ని అర్థం చేసుకునే స్టేజ్కి వచ్చాను నేను. కొంతమంది అంటూ ఉంటారు, మాట్లాడకుండానే బాగుందే బాబు, దూరంగా ఉంటేనే బాగుందే బాబు, మాటలు లేకపోతేనే ఎవరు అడిగేవాళ్ళు లేదు, ఏం చేస్తున్నామని అడిగేవాళ్ళు లేరు, ఎవరు మనల్ని పట్టించు. మాట్లాడిన దగ్గర నుంచి, దగ్గర అయిన దగ్గర నుంచి, వాళ్ళకి సమీపంగా అయిపోయిన దగ్గర నుంచి అన్నీ పట్టించుకుంటే మళ్ళీ మనకి ఇబ్బందే బాబు, మనల్ని అడిగేవాళ్ళు లేరే బాబు అని అంటున్నావంటే నువ్వు ఖచ్చితంగా నియమానికి లోబడని వ్యక్తివి, క్రమానికి విరోధమైన వ్యక్తివి. ఇది నిజం. ఇది బైబిల్ మాత్రమే కాదు, హ్యూమన్ సైకాలజీ కూడా నేర్పుతుంది. ఎప్పుడు వినలేదు ఈ మాట? మాట్లాడకపోతే ఎంత ప్రశాంతంగా ఉంటామండి బాబు. పట్టించుకోవడం మానేసిన తర్వాతే మాకు చాలా ఆనందంగా ఉందండి బాబు అంటే అర్థం ఏంటంటే పట్టించుకోవడాన్ని బట్టి స్వేచ్ఛ కోల్పోయావు. పట్టించుకోవడం ఎప్పుడైతే మానేసి నువ్వు వదిలేశారో అప్పుడు స్వేచ్ఛ వచ్చేసింది. నువ్వు ఎవరు ఏది చేసినా నిన్ను అడిగే వాళ్ళు ఎవరో లేదనే భావన నీకు ఆనందాన్ని కలిగిస్తుంది. ఇంకా బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తాను. ఐగుప్తీయులు బానిసలుగా ఉన్నటువంటి సమయంలో వాళ్ళు ఆనందంగా ఉన్నారా? బానిసత్వంలో నుంచి విడిపించబడిన తర్వాత వీరికి నాయకుడు అనేటువంటి వాడు ఒకడు వచ్చిన తర్వాత ఆ నాయకుడు దేవుల మూలంగా ప్రజలను నడిపించేటువంటి సమయంలో ఆనందంగా ఉన్నారా? చెప్పండి. ఎప్పుడు ఆనందంగా ఉన్నారు? ఐగుప్తులో ఆనందంగా ఉన్నారా? ఐగుప్తులో నుంచి విడిపించబడిన తర్వాత ఇశ్రాయేలు ఆనందంగా ఉందా? ఐగుప్తులో ఉన్నప్పుడే ఆనందంగా ఉన్నారు. ఎందుకో తెలుసా? మేము అక్కడ ఉంటేనే మాకు బాగుంది అని అన్నారు. ఆ కష్టం ఏదో పడతాం, ఆ శ్రమ ఏదో అనిపిస్తాం, ఆ బానిసత్వం ఏదో చేస్తాం, కానీ ఈ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏట్రా అలా ఉండాలనిపించలేదు. అంటే దేవునితో మాట్లాడడం అనేటువంటిది కూడా కొంతమందికి ఉండకపోవడం ఆనందం. ఇంకా బాగా చెప్పమంటారా? దేవునితో కనెక్షన్ అనేటువంటిది కోల్పోవడం చాలా మందికి సంతోషం. ఎందుకంటే దేవుడు అడగడు, దేవుడు గద్దించడు, పాస్టర్ గారు అడగరు, ఏ విధంగా కూడా సరిచేసేటువంటి మాటలు రావో, హెచ్చరింపు ఉండదు. ఎందుకంటే నీ పని నువ్వు చూసుకుంటున్నావు, ఆయన పని ఆయన చూసుకుంటున్నారు. ఈ కారణాన్ని బట్టి నువ్వు ఆనందిస్తున్నావంటే నువ్వు చాలా భయంకరమైన నష్టం దగ్గరలో ఉందని అర్థం. అర్థమైంది నేను చెప్పేది? ఇది నీకు అర్థం కావాలంటే నువ్వు ఆత్మీయంగా చాలా ఎదగాలి. నేను చెప్పేది నీకు అర్థం కావాలంటే కొంతమంది, అందరు ఎలాగనే కాదు, కానీ దేవుడు మాట్లాడకుండా ఉంటేనే బాగుండును అని కోరుకునే వాళ్ళు ఉంటారంటే మీరు నమ్ముతారా? దేవుడికి నాకు మధ్యన సహవాసం బ్రేక్ అయిపోతేనే హెచ్చరించడానికి కానీ గద్దించడానికి కానీ ఏమి ఉండదు. ఎవరు బతుకాల బతుకొచ్చి ఎలాగున్న దేవుడు అడగడు అని కోరుకునే వ్యక్తులు ఉంటారని మీరు నమ్ముతారా? సేవకుడు దగ్గరున్నంత వరకు, సమీపంగా ఉన్నంత వరకు ఉన్నటువంటి కష్టం సేవకుడు నీ పన్ను చూసుకో, నా పని నేను చూసుకుంటా, నిన్నేమి అనను,
పట్టించుకోవడం మానేసిన తర్వాతే అమ్మయ్య అనుకునే విశ్వాసులు ఉంటారంటే మీరు నమ్ముతారా? నమ్మాలి. పట్టించుకోవడం మానేసిన తర్వాతే ఇది బాగుంది అనుకుంటున్నావంటే ఆ వ్యక్తి పెట్టే నియమాలు, ఆ వ్యక్తి పెట్టే హెచ్చరికలు, గద్దింపు నీ మనసుకి నచ్చట్లేదు. ఎవరిలాగో తెలుసా? ఇశ్రాయేలీల వలే. అందుకే అక్కడికే పోతాం, ఆ కష్టం ఏదో అక్కడే పడతాం, ఆ ఇబ్బంది ఏదో అక్కడే అనిపిస్తాం, ఆ రాళ్ళేవో అక్కడే మేము మోస్తాం. కానీ ఈ రూల్స్ ఏంటండి? పాస్టర్ గారు మీరు అలాగ మాట్లాడేస్తే కుదరదండి, ఆధారం కావాలండి అని అడుగుతారేమో. నేను ఈ రోజు వరకు వాక్యపు ఆధారం లేకుండా ఏది మాట్లాడలేదు. చివరికి గ్రహాంతర వాసుల గురించి మాట్లాడినప్పుడు కూడా ఆధారంతోనే మాట్లాడాను. ఆధారం లేకుండా ఎప్పుడూ మాట్లాడలేదు. నాకు అనిపించింది కనుక ఎప్పుడూ చెప్పలేదు. దేవుడు నాకు ప్రేరేపించిన విషయాన్ని చెప్పాలన్నా ఆధారం ఉందా లేదా అని పరిశీలించిన తర్వాతే మాట్లాడతాను, లేదంటే చెప్పనది. నచ్చలేదు దేవుడు పెట్టిన రూల్స్. కొంతమందికి నచ్చో, పాస్టర్ గారు పెట్టే నియమాలు నచ్చో, సంఘ నియమాలు నచ్చో. అలాగా సంఘానికి దూరం అయిపోయిన వాళ్ళు కూడా చాలా మంది చూశాను. వెళ్ళిపోయిన తర్వాతే బాగుంది బాబు, సూపర్ ఉంది, లేకపోతే ఇది ఎక్కడో కాల, ఇవెక్కడ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, ఇవన్నీ ఎవరు పాటిస్తారు అని వాక్యం ఉన్నట్టుగా బోధించేటువంటి సంఘాల నుంచి బయటికి వెళ్ళిపోవాలనే ఆలోచనతో వెళ్ళిపోయి ఆనందంగా ఉన్నవారిని కూడా చూశాను నేను. ఇశ్రాయేలీలకి దేవుడితో మాట్లాడక మునిపే నచ్చింది వాళ్ళకి, బాగుంది వాళ్ళకి. దేవునితో మాట్లాడడం మొదలయ్యిన తర్వాత వాళ్ళకి నచ్చలేదు ఆ జీవితం. మీకు ఎలా తెలుసు అంటే, స్వయంగా దేవాదేవుడే అంటాడు. చాలా రిఫరెన్స్ నేను కోట్ చేయగలను, కానీ సింపుల్ రిఫరెన్స్ని కోట్ చేస్తాను. యెహెజ్కేలు గ్రంథం 20వ అధ్యాయం 13వ వచనంలో మాట ఉంటుంది, ఒకసారి చదవండి. ఏమని రాయబడిందో అక్కడ? మీకు ఎంత అద్భుతంగా మాట రాశాడంటే అంత అద్భుతంగా ఉంటుంది. యెహెజ్కేలు గ్రంథం 20వ అధ్యాయంలో 13వ వచనం చదువుతున్నాను చూడండి. అయితే అరణ్యమందు ఇశ్రాయేలీలు నా మీద తిరుగుబాటు చేసి నా కట్టడలను అనుసరింపక తాము అనుసరించి బ్రతకవలనని నేను ఇచ్చిన విధులను ఏం చేశారు? వాళ్ళకి నచ్చినట్టుగా బ్రతకడం కోసం దేవుణ్ణి సైతం దూరం చేసుకోవడానికి మనిషి ఇష్టపడతాడో. ఇప్పుడు అర్థమైంది నేను చెప్పింది? బేస్ ఉందా? ఆధారం ఉందా? దేవుణ్ణి ఎందుకు తృణీకరించారంట? దేవుడికి దూరంగా ఎందుకు వెళ్ళిపోవాలనుకున్నారంట? మోషే యొక్క మాట వినకపోవడమే మంచిది, మోషేతో మాట్లాడకుండా మా పని మేము చేసుకోవడమే మంచిదని ఎందుకున్నారో తెలుసా? దేవుడు పెట్టిన విధి విధానాలు వాళ్ళకి అనుసరించడం నచ్చలేదు, రూల్స్ నచ్చలేదు, అందుకే దూరంగా ఉండాలనుకున్నారు. ఇప్పుడు అర్థమైంది నేను చెప్పింది? సేవకుడికి దూరంగా ఉండడమే నాకు బాగుందండి, పాస్టర్ గారు మాట్లాడడం మానేసిన తర్వాతే మాకు హ్యాపీగా ఉందండి అని అనుకుంటున్నావంటే నీకు స్వేచ్ఛ దొరికిందని అర్థం, నీకు ప్రైవసీ దొరికిందని అర్థం. కానీ వాక్యం సెలవిస్తుంది, మేలు కోరి స్నేహితుడు గాయాలు చేస్తాడు. మాటలే గాయాలుగా అనిపిస్తాయి, కానీ పగవాడు లెక్కలేనన్ని ముద్దులు. ఈ మాటలను వచ్చుతుంటాయి, ముద్దుగా, సరదాగా, అందంగా, హాయిగా, మనసు ఇంపుగా మాట్లాడేటువంటి మాటలన్నా వచ్చుతాయి. కానీ మనిషికి నీ మేలు కోరి, నీ బాగు కోరి నిన్ను గాయపరిచేటువంటి సూచనలు, హెచ్చరికలు ఎవరన్నా చెప్తే వారితో మాట్లాడకుండా ఉంటేనే బాగుంటుందండి బాబు అని అనిపిస్తుందంటే నీలో ఉన్నది పరిశుద్ధాత్ముడు కాదు. రాసి పెట్టుకోండి మాటని. అర్థమైంది నేను చెప్పింది? హెచ్చరిక ఉండాలి.
చాలామంది అందరూ అలాగ ఉంటారని నేను అన్నా, కానీ సూటిగా స్పష్టంగా మాట్లాడేటువంటి వాక్యం నచ్చక మందిరాలకు దూరమైన వ్యక్తులు చాలామంది ఉంటారు. సూటిగా స్పష్టంగా నీ యొక్క జీవితం బాగుండాలనే ఉద్దేశంతో మాట్లాడేటువంటి సేవకుడి యొక్క మాటలు నచ్చక దూరంగానే ఉంటే బాగుండురా అని కోరుకునే విశ్వాసులు కూడా ఉంటారు. నా జీవితంలో అంతమందిని చూశాను. ఇదే సంఘంలో మాట్లాడకపోతేనే హ్యాపీగా ఉంది, పట్టించుకోకుండా ఉంటేనే హ్యాపీగా ఉంది, మన బతుకు మందే. నిజమే, కొంతమంది దేవునితో మాట్లాడకుండా ఉండడమే మేలను కోరుకుంటా ఉంటారు. దేవునితో కనెక్షన్ బ్రేక్ అయిపోతేనే బాగుండని కోరుకునే వ్యక్తులు ఉంటారు. కానీ దేవుడు ఏం చేశాడో తెలుసా? తిరిగి మళ్ళీ మాట్లాడడం అనేటువంటిది ప్రారంభించాడు దేవుడు. ఎవరి మూలంగా, ఎవరి ద్వారాగా అంటే హెబ్రీయులకు రాసిన పత్రిక మొదటి వచనంలో ఉంటుంది, తన కుమారుని ద్వారా, వాక్యము ద్వారా మాట్లాడడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. అర్థమైంది నేను చెప్పింది? ఇప్పుడు శ్రమలో పాపంలో మునిగిపోయి ఉన్నాము అనేటువంటి విషయాన్ని గమనించిన దేవుడు, ప్రేమించి మనల్ని చూచిన దేవుడు కుమారుని పంపించాడు. కుమారుని పంపించిన తర్వాత వదిలేసాడు అనుకుంటున్నారా? కాదు. కుమారుని పంపిన క్షణం నుంచి కూడా దేవుడు కుమారుని ద్వారా మనుషులతో మాట్లాడుటకు ఆయన ప్రయత్నించాడు. చూడండి, హెబ్రీయులకు రాసిన పత్రిక మొదటి వచనంలో ఆ మాట ఉంటుంది. ఒకసారి త్వరగా చదవండి. హెబ్రీయులకు రాసిన పత్రిక మొదటి వచనం చదవండి ఒకసారి. పూర్వకాలమందు నానా సమయముల్లోనూ నానా విధములుగాను ప్రవక్తల ద్వారా మన పితరులతో మాట్లాడిన దేవుడే ఈ దినములో అంతమందు కుమారుని ద్వారా మనతో మాట్లాడాను. ఆయన ఆ కుమారుని సమస్తమునకు వారసుగా నియమించాను. కుమారుని పంపించడమే కాదు, ఈ మానవుని యొక్క, ఈ మనిషి యొక్క ఆర్తనాదాన్ని, మాటను కూడా విని మాట్లాడడం మొదలుపెట్టాడు. ఇది గోమేధకం నుంచి నేర్చుకోవలసిన మాట. ఎప్పటి వరకు మాట్లాడినటువంటి మాటలు ఎవరో పట్టించుకోలేదేమో, ఎప్పటి వరకు చేసినటువంటి ప్రార్థన ఎవరో కూడా వినలేదేమో, కానీ ఎప్పుడైతే కుమారుడిని పంపించడం జరిగిందో డైరెక్ట్గా కుమారుని మధ్యవర్తిగా చేసుకుని డైరెక్ట్గా తండ్రి దేవుడు స్వయంగా మానవునితో మాట్లాడడానికి ప్రయత్నం చేశాడని ఉంది అక్కడ. శ్రమను చూసి ప్రేమించిన దేవుడు కుమారుని పంపడంతో పాటుగా రెండోదిగా మాట్లాడడం అనేటువంటిది కూడా మొదలుపెట్టాడు ఆయన. అంటే ఆయన మానవునితో మాట్లాడడానికి ఇష్టపడుతున్నాడా, దూరంగా ఉన్నాడా? అంటే నువ్వు మాట్లాడే మాటను వింటానంటున్నాడా, విన్నంటున్నాడా? దేవుడు నీతో మాట్లాడాలి అంటే వాక్యం చదవాలి, నువ్వు దేవునితో మాట్లాడాలంటే ప్రార్థన చేయాలి. ఈ రెండిటికి చాలా తేడా ఉంది, డిఫరెన్స్ అనేది కనబడుతుంది. దేవుడు నాతో మాట్లాడాలంటే స్వయంగా వచ్చేసి నీ ముందు ఏమైనా ప్రత్యక్షం అవ్వక్కర్లేదు. కుమారుని ద్వారా ఆయన వాక్కును పంపించడనుంది. ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, ఆ వాక్యమే శరీరధారి అయి మన యొద్దకు వచ్చాను. వాక్యం మాట్లాడదు. దేవుడితో మాట్లాడాలని నువ్వు కోరుకునే వ్యక్తివైతే చదువు వాక్యం. ఆయన ఎందుకు మాట్లాడ్డావు? నువ్వు ఆయనతో మాట్లాడాలనుకో, ప్రార్థన చేయి. నీ విన్నపాన్ని, నీ విజ్ఞాపనని, నీకున్నటువంటి సమస్యని, నీకున్న శ్రమని ఎప్పుడైతే దేవునితో ప్రార్థనలో పంచుకుంటావో ఆయన వాక్యం ద్వారాగా మాట్లాడతాడు నీతోని. ఇది మనం గమనించలేకపోతున్నాం. ఇక్కడి నుంచి మీరు అర్థం చేసుకోవలసింది ఏంటంటే, ఈసారి నుంచి నా బాధను పట్టించుకునే వాళ్ళు ఎవరో లేరండి, నా ఇబ్బందులు చూసేవాళ్ళు ఎవరో లేరండి, నేను ఎంత ఇబ్బంది పడుతున్నానో, ఎంత నలిగిపోతున్నానో, ఎంత ఉక్కిరిబిక్కిరైపోతున్నానో ఎవరికి తెలుసండి, ఎవరు పట్టించుకుంటున్నారండి అని అనకండి. ఎందుకంటే పట్టించుకునే దేవుడు నీ మొరని కూడా వినడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. ఆయన చూడడం మాత్రమే కాదు, నీ మాటని వినే దేవుడు. నిజంగా ఈ అనుభవంలో కానీ నువ్వు వచ్చిన వ్యక్తివైతే నీ మొర ఎవరికి పెడతావో తెలుసా? నీ కష్టాన్ని ఎవరితో చెప్పుకుంటావో తెలుసా? నీ ఇబ్బందులు ఎవరు చూడాలని ఆశపడతావో తెలుసా?
కానీ ఇంకనూ కూడా నా కష్టాన్ని పట్టించుకునేవాడు లేడు, నా బాధను చూసేవాడు లేడు, నా ఇబ్బందుల్ని గమనించేవాడు లేడు. నేను ఎవరికి చెప్పుకోను, ఎవరు చెప్పుకుంటే ఎవరు వింటారు అనే ఆలోచనలో నువ్వు ఉన్నావు అంటే నువ్వు ఇంకా దేవునితో సంపూర్ణంగా మాట్లాడే స్థితికి వెళ్ళలేదని అర్థం. నిజంగా దేవునితో రీకనెక్షన్ అయిన వ్యక్తి ఏదొచ్చినా దేవుడు చెప్పుకుంటాడు. ఎందుకంటే ఆయన వింటున్నాడు అనేటువంటి అభిప్రాయంలోకి వస్తావు గనక. మనుషుల దగ్గర కాదు, మనుష్యులను ఆశ్రయించుట కంటే, అవునా కదా, మనం ఎవరిని వెతుకుతున్నాం? మనుషుల్ని వెతుకుతున్నాం. నా బాధ ఎవరన్నా వినాలి, నా బాధ ఎవరితో అయినా పంచుకోవాలి, నా కష్టాన్ని ఎవరైనా చూడాలి, నేను ఎంత ఇబ్బంది పడుతున్నానో వాళ్ళు నన్ను గమనించాలని అనుకున్నంత కాలం దేవుడికి నీకు మధ్యన మాటలు లేవని అర్థం. నిజంగా దేవునితో రీకనెక్ట్ అయిన వ్యక్తి అయితే నీవు మాట్లాడేటువంటి మాట ఆయన వింటూ ఆయన మాట్లాడుతున్నటువంటి మాట నీకు వినబడేటువంటి స్థితిలో నువ్వు ఉంటే నీ జీవితంలో ఎలాంటి కష్టం వచ్చినా, ఎలాంటి భయంకరమైన దుస్థితి ఎదురైనా నువ్వు ఎవరు చెప్పుకుంటావో తెలుసా? వినేటువంటి దేవుడు ఉన్నాడు అని చెప్పుకుంటావు. విండా ఎప్పుడని? సంఘం ప్రార్థించగా ఏం బ్రద్దలేని? ఎవరు వింటే బ్రద్దలేని? నువ్వు ద్వేషించబడుతున్నావు అనేటువంటి విషయాన్ని చూడటమే కాదు, నువ్వు ఎన్ని విధాలుగా దూషించబడుతున్నావో ఆయన వింటున్నాడు కూడా. రాధా మనోహర్ దాస్ గారు లేదంటే కొంతమంది క్రైస్తవ వ్యతిరేకులు మనల్ని ఇష్టానుసారంగా మాట్లాడేటువంటి మాటలు ఆయన విండనుకుంటున్నారా? ఇటు లేయా ద్వేషించబడుట అనే సంగతినే విన్న దేవుడు ఈ విషయాలు ఏమి గమనించి విండనుకుంటున్నారా? ఆయన వింటున్నాడు అనేటువంటి నమ్మకంలోకి నువ్వు వెళ్తే నీ జీవితంలో వచ్చిన ద్వేషం, దూషణ ఎవరు చెప్తో తెలుసా? సంఘం ఆయనకి చెప్పాలి, కానీ సంఘం మనుషుల్ని వెతుకుతుంది. సంఘం క్రైస్తవ్యాన్ని కాపాడేటువంటి వాడు ఎవడైనా వస్తాడేమో అని ప్రకృతిలో వెతుకుతుంది, కానీ ఆల్రెడీ నీ యొక్క ఘోషను వినే దేవుడు ఉన్నాడనే విషయంలోకి ఇంకా వెళ్ళట్లేదు. అందరూ కాదు, కొందరే. అందరూ కాకపోవచ్చు, కొందరు మాత్రం ఇంకా కూడా మనుషుల మీద ఆధారపడాలి. క్రైస్తువుల మీద వస్తున్నటువంటి ద్వేషం, క్రైస్తువులు అనుభవించేటువంటి దూషణ, క్రైస్తువుల మీదకి వచ్చేటువంటి వ్యతిరేకత మనుషులు చూడట్లేదు, ప్రధానులు చూడట్లేదు, నాయకులు వినట్లేదు మా మొరణ అంటున్నారు. కానీ నువ్వు ఆయనకి పెట్టుకుంటే ఆయన వినరు. పౌలు శీలల చెరసాలలో ఉన్నప్పుడు మొరణ వినలేదా? పౌలు గారు ఉన్నప్పుడు మొరణ వినలేదా? ఆయన వింటున్నాడు అని లేయా కాలం నుంచి కూడా రాయబడింది అక్కడ. మనం మనుషులు చెప్పుకోవడం మానేస్తే ఆయన చేసే పని ఆయన చేసుకోవడం మొదలు పెడతాడు. నిజంగా చెప్తున్నాను, విశ్వాసం అనేటువంటిది క్రియల మూలంగా కూడా అర్థమవుతుందండి. వాళ్ళు ఏ రకమైన విశ్వాసపు అంచులకు వెళ్ళారో, ఎత్తులోకి వెళ్ళారు అనేది. మనుషుల మీద ఆధారపడేటువంటి వ్యక్తులు నేను ఒకటే చెప్పగలను, నాకున్న అనుభవాలను బట్టి వాళ్ళకి దేవుడికి మధ్యన సహవాసం లేదు. ప్రార్థన అంటే ఏంటి చెప్పండి? దేవుడితో మాట్లాడడం, అంతే కదా. ప్రార్థన చేస్తుంటారు కొంతమంది, దాన్ని ప్రార్థన అనుకుంటారు. అసలు ప్రార్థన అంటే ఏంటి? దేవుడితో మాట్లాడడం. అసలైన స్వచ్ఛమైన సిసలైన ప్రార్థన ఏంటో తెలుసా? అమ్మో నాన్నగారు పక్కన కూర్చున్నప్పుడు మాట్లాడుతూ చూడు, 4-5 కబుర్లు మాట్లాడుతూ చూడు, అది ప్రార్థన అంటే. మోకాల మీద వేసి స్తుతి 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 హల్లెలూయా 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 ఆమేన్ ఆమేన్ ఏసు ఇది కాదు నువ్వు చేయాలా. ఏ పరలోకంలో దేవదూతలు చేయట్లేదా స్తుతి? ఎక్కడ స్తుతి లేనట్టుగా నువ్వు చేస్తేనే కానీ నేను వెండా ఏంటి? దాని ప్రార్థన అనకండి. వాళ్ళని చేయండి, వీళ్ళకి చేయండి, అది చేయండి, ఇది చేయండి, విజ్ఞాపన. అది ప్రార్థన అంటే దేవుడితో మాట్లాడడం అంటే అమ్మ కొడుకుతో మాట్లాడినట్టు ఉంటుంది, నాన్నగారు కూతురుతో మాట్లాడినట్టు ఉంటుంది. ఇద్దరు ఫ్రెండ్స్ కూర్చొని మాట్లాడుకుంటున్న సమయంలో వాతావరణం ఎలా ఉంటుందో అలా ఉంటుంది ప్రార్థన అంటే. అంటే ఒక మాట చెప్పమంటారా? అబ్రహాం ఎలా మాట్లాడో తెలుసా?
దేవుడు ఆయన ముందు లేకపోయినా ఒక వ్యక్తి ఆయనతో ఉన్నట్టుగా మాట్లాడాడు ఆయన. దావీదు మాటలు ఎలా ఉంటాయి తెలుసా? ఆయన అదృశ్య దేవుడైన ప్రక్కన నుండి మాటలు వింటున్నాడు అనే విధంగా మాట్లాడాడు ఆయన. యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క మాట ఎలా ఉంటుందో తెలుసా? తండ్రి ఏమైనా ఆయన పక్కన ఉన్నాడా? ఆయనకి ఏమైనా కనబడుతున్నాడా? ఎలా ఉంటుంది వీళ్ళిద్దరి మధ్యన కమ్యూనికేషను? ప్రక్కన ఎవరో ఉన్నారు, ఎవరితోనో మాట్లాడుతున్నారు అన్నట్టుగా ఉంటుంది. శిలువ మీద యేసుక్రీస్తు ప్రభు వారు మాట్లాడుతుంటే కింద నుంచి ఏమంటే తెలుసా? ఎవరితో మాట్లాడుతున్నాడు ఈయన? ఎవరితో మాట్లాడుతున్నాడు ఈయన? అది ప్రార్థన అంటే. అంతేగాని గంటల తరబడి రకరకాలైనటువంటి పదాలతో చేసేది కాదండి ప్రార్థన. దేవుడితో స్వయంగా మాట్లాడుతున్నాము అనే భావన కలుగుతుంది. ఆయన మన ఎదురుగుండా కనబడ్డంతే, కానీ మాటలో ఒక స్నేహితుడితో మాట్లాడుతున్నట్టుగా, ఒక తండ్రితో మాట్లాడుతున్నట్టుగా, ఒక తల్లితో మాట్లాడుతున్నట్టుగా ఉంటుంది. అమ్మా, కాలేజీలో ఫీజు కట్టాలంట, నిన్నే మేనేజ్మెంట్ చెప్పింది, నాన్నగారు చెప్పు. అది ప్రార్థన. అదే ప్రార్థన అంటే. అమ్మ ఆకలేస్తుంది, కొంచెం అన్నం పెట్టు. అది ప్రార్థన అంటే. అలా ఉంటాయి ప్రార్థనలో, మాట్లాడుతున్నట్టు ఉంటాయి ప్రార్థనలో. డెకరేషన్ ఉంటుంది ప్రార్థనలో. అది ప్రార్థన ఎందుకు అవుద్ది? ఆ సహవాసం ఉంటేనే అనుభవంలోకి వెళ్తావు. తాతయ్య గారు పారాసామ్యులు గారు ప్రార్థన చేస్తుంటే, మా అమ్మమ్మ గారు పడుకున్న వ్యక్తి పరిగెట్టుకుంటా లోపలికి వచ్చేసి, ఎవరో వచ్చారు, ఏదో మాట్లాడుతున్నా వచ్చేదంట. మొత్తం వెతికితే ఎవరో కనబడేవారు కదంటే. ఏ పాస్టర్, ఎవరో వచ్చారని నేను కంగారు పడి వచ్చాను, ఇంతకీ ప్రార్థన చేసుకుంటున్నావు నువ్వు. ఆ మాటలు అలా ఉంటాయి, ఆ బంధం అలా ఉంటుంది, ఆ సహవాసం అలా ఉంటుంది. ఎవరితోనో మాట్లాడుతున్నారు, ఎవరో వచ్చి కూర్చున్నారు అన్నట్టుగా ఉంటుంది ప్రార్థన అంటే. అది ప్రార్థన అంటే. నా ప్రార్థన అలాగే ఉంటుంది. నా ప్రార్థన అలాగే ఉంటుంది. మా అమ్మగారు కూడా చాలా సందర్భాలు వచ్చి ఎవరితో మాట్లాడుతున్నావు, అది ప్రార్థన. ముఖాముఖిగా దేవునితో స్వయంగా మాట్లాడుతున్నట్టు ఉంటుంది, అది ప్రార్థన అంటే. ఏలి అలాగే మాట్లాడేవాడు, మోషే అలాగే మాట్లాడాడు, అబ్రహాం అలాగే మాట్లాడు, దావీదు, అందరూ అలాగే. అది ప్రార్థన. అది ఆయన మాట వినడం అంటే, ఆయనతో మనం పరస్పరంగా కమ్యూనికేట్ చేసుకోవడం అంటే అది. ఒక వ్యక్తి నిజంగా అంత గొప్ప ప్రార్థన అంతస్తులోకి వెళ్తే, తెలియని వ్యక్తి కానీ ఆ వ్యక్తికి ఇది కొంచెం దూరంగా ఉండి ఆ మాటలు కానీ వింటే, ఎవరితోనో మాట్లాడుతున్నాడండి, ఎవరితోనో మాట్లాడుతున్నాడండి. ఆ అనుభవంలోకి వెళ్ళాలి. అనుభవంలోకి వెళ్ళి కొన్నిసార్లు తప్పిపోతుంటారు కొంతమంది అసలు అనుభవంలోకే రారు. ఇంకెప్పుడు అదే ఓల్డ్ ప్రేయర్. ఇంక ఎదుగు బొదుగు ఉండదు ఆ ప్రార్థన. నిన్న చేసిన ప్రార్థన ఇదే రోజు అదే ప్రార్థన, సేమ్ పదాలు, సేమ్ విజ్ఞాపనలు, సేమ్ విషయాలు, ఎక్కడ తేడాపాడా ఉండదు. సేమ్ యాజ్ ఇట్ ఈస్ జిరాక్స్ కాపీ. నెక్స్ట్ డే ప్రార్థన సేమ్ జిరాక్స్ కాపీ. 3వ రోజు ప్రార్థన సేమ్ జిరాక్స్ కాపీ. 4వ రోజు ప్రార్థన. అంటే నీకు అది ఏమైపోయిందన్నమాట చెప్పాలి. కంఠస్థం అయిపోయింది నీకు. అది కంఠస్థ ప్రార్థన. అది ప్రార్థన అంటే దేవుడితో ముఖాముఖిగా మాట్లాడడం. చాలా ఫ్రీగా ఉంటారు నిజంగా. ఆ స్థాయిలోకి, ఆ స్థానంలోకి వెళ్ళిన వాళ్ళు దేవుడితో ఫ్రీగా ఉంటారు, చాలా నార్మల్గా మాట్లాడుతూ ఉంటారు. చాలా నేను ఎక్స్ప్లెయిన్ చేయలేనండి, ఎందుకంటే ఆ అనుభవంలోకి వెళ్తేనే కానీ అర్థం అవ్వదు, లేదంటే ఆ కాంటెక్స్ట్ని, ఆ కాన్సెప్ట్ని తీసుకొని నేను చెప్తేనే కానీ అర్థం కాదు. ఒక మనిషితో, ఒక అదృశ్య మనిషితో మాట్లాడుటే ప్రార్థన. కానీ చూసేవారికి, వినేవారికి ఎవరో ఉన్నారు అనే భావన కలగాలి, అది ప్రార్థన. అమ్మతో మాట్లాడినట్టు, నాన్నతో మాట్లాడినట్టు, స్నేహితులతో మాట్లాడినట్టు. మనసు ఎలా మాట్లాడుకుంటారు? అబ్రహాంని ఏమన్నాడు దేవుడు? నా స్నేహితుడు. నా స్నేహితుడు. ఎంత ఎంత అద్భుతమైన స్టేజ్ అండి అది. అది ఆ లెవెల్కి వెళ్ళాలి.
ఆ లెవెల్ ఎప్పుడు వస్తుంది? సంపూర్ణ విధేయత ఆయన యందు ఉంచినప్పుడు వస్తుంది. ఆయనకు లోబడితే వస్తుంది. ఆయన మాటను తోతా తప్పిపోకుండా జరిగించే వ్యక్తిగా ఉంటే అంత క్లోజ్ అవుతాడు ఆయన. అంతేగాని ఆయనకి విరోధమైన రీతిలో బ్రతుకుతూ ఆయన నీకు అంత గొప్ప ఫ్రెండ్ అవ్వాలంటే అది కుదరదు. అది బెస్ట్ ఫ్రెండ్ అవ్వాలంటే కుదరదు. ఆ రిలేషన్లోకి వెళ్తానే కానీ అది జరగని పని అది. కాబట్టి ఇక్కడ లేయా ద్వేషించబడితేనన్న సంగతి ఎవరు విన్నారన్నమాట? అంటే ఆవిడ ఎన్నెన్ని మాటలు అంటున్నారు, ఆ మాటలన్నీ ఎవరు వింటున్నారన్నమాట? ఎన్నెన్ని మాటలు పడ్డాదో ఆ మాటలన్నీ ఎవరు విన్నారన్నమాట? ఎన్ని విధాలుగా నలిగిందో, ఎన్ని దోషణలు పాలైందో, ఎన్ని విధాలుగా ద్వేషించబడుతుందో, అనరాని మాటలు ఎంతమంది ఎన్ని విధాలుగా అన్నారో ఆ మాటలు విన్నది ఎవరు? ఆయన వింటున్నప్పుడు మనుషులు వినాలనుకోవడం ఏంటి? నన్ను ఎన్ని మాటలు అన్నారో పట్టించుకోరేటండి, చూడరేటండి, ఎవరు అడగరే. ఆయన వినాలి, ఆయన వినాలి. ఆయన వింటే చాలు, ఆయన పట్టించుకుంటే చాలు. లోకం ఎవ్వరు పట్టించుకున్న పైన పర్లేదు. కొందరు గుర్రములను బట్టి రథములను బట్టి, కానీ నేను అది ఆ స్టేజ్కి వెళ్ళాలి. అప్పుడు ఆ లెవెల్, ఆ సహవాసం, అదంతా వేరే లెవెల్ అండి బాబు. ఇంకా మనం ఇంకా 0 to 10% మధ్యనే ఉన్నాం. ఇంకానే ఎప్పుడు 99%కి వెళ్తాం, ఎప్పుడు 100కి చేరుతాం. దేవుడు వింటాడు. అది ఏ కులమైన, ఏ మతమైన, అది ఎవరైనా నాకు ఈ బాధ ఉంది ప్రభు అని కానీ నువ్వు చెప్పగలిగితే విని దానికి సమాధానం ఇవ్వగలిగే దేవుడైన. మతం, కులం దేవుడికి తెలియదండి. అసలు పదాలు ఏంటో కూడా తెలియదు ఆయనకి. మనకు తెలుసు కానీ అందరూ ఆయనకి మనుషులే, మానవులుగానే కనబడతారు. కులం అనేటువంటి పదం కానీ, మతం అనేటువంటి పదం కానీ అసలు దేవుడి దగ్గర లేనిది. ఆయన దగ్గరికి వెళ్ళి ప్రభు కులం తెలుసండి, నీకు మతం తెలుసు, అది అంటే ఏంటి, ఇంతకని కులం అంటే ఏంటి, మతం అంటే ఏంటి అని అడుగుతాడు ఆయన. ఆయనకి తెలియదు ఆ పదాల్లో. ఆ మనుషుల మూలంగా వచ్చినటువంటివన్నీ కూడా. ఏ కులమైనా కావచ్చు, ఏ మతమైనా కావచ్చు, నీకు ఎలాంటి సమస్య ఉన్నా, ఎలాంటి శ్రమ ఉన్నా ఆయనకి కానీ నువ్వు చెప్పగలిగితే, వినిపించగలిగితే వినడానికి సిద్ధంగా ఉన్న దేవుడైన. విన్నాడు, మాట్లాడడం మొదలుపెట్టాడు ఆయన. నేను అందుకే ఏ అన్యులతో అయినా దేవుని ఎరగనటువంటి వ్యక్తుల దగ్గరికి వెళ్ళినా ఒకటే చెప్తూ ఉంటాను, ఏమండి మీకు ఇష్టమైతే నన్ను స్వస్థపరచండి, మీకు ఇష్టమైతే ఈ విషయంలో సహాయం చేయండి, మీకు ఇష్టమైతేనే. కొంతమందికి ఆ యేసయ్య పేరును ఉచ్చరించడం కూడా ఇష్టం ఉండదు. యేసయ్య నామంలో ప్రార్థన చేయండి అంటే కొంతమంది దేవుని ఎరగని వ్యక్తులు ఏమంటారంటే దేవుడా అని ప్రార్థన చేస్తారు, కానీ యేసయ్య అనే పదాన్ని ఉపయోగించి ప్రార్థన చేయడానికి వాళ్ళ మనసు అంగీకరించదు. నిజంగా మీరు ఎప్పుడు అలాంటి వాళ్ళని చూసారు లేదు, కానీ నేను చూసాను చాలామంది. ఓ దేవుడా నా కష్టం ఇది, ఓ దేవుడా నా ఇబ్బంది ఇది, ఓ దేవుడా నా సమస్య ఇది అని చెప్పుకోవడానికైనా వాళ్ళ మనసు అంగీకరిస్తుంది, కానీ యేసయ్య నా సమస్య, యేసయ్య నా బాధ అని యేసయ్య పేరును జోడించి ప్రార్థించడం చాలా మందికి ఇష్టం ఉండదు. క్రైస్తువులు కాదు, క్రైస్తువులు కాని వారికి చెప్తున్నాను. మీరు అలాగైన పేరు జోడించి ప్రార్థించడం ఇష్టం లేకపోయినా పర్లేదు. ఆయనకి యేసయ్య అనేటువంటి ఆ పదం దగ్గర ఓ నిజదేవుడా, ఓ నిజదేవుడా చాలు. అది ఎవరికి వెళ్తుంది? ఎవరికి సాదృశ్యంగా ఉంది? ఎవరిని ఉద్దేశించి మాట్లాడబడుతుంది ఆ పదం? నిజదేవుడిని ఉద్దేశించి. ఎవరా నిజదేవుడు? అది చెప్పండి. అంతేగాని మీరు మందిరాలకు వచ్చేయండి, దేవుడికి మొక్కుకోండి, దేవుడి దగ్గరకు వచ్చి ఇలాగ మీరు ఏదైతే సమస్య ఉందో చెప్పుకోండి, ఎక్కడికే రావక్కర్లేదండి, ఎక్కడికే వెళ్ళక్కర్లేదండి, ఎవరితోనే ప్రార్థనలు కూడా చేయించుకోక్కర్లేదండి. నువ్వు ఉన్న స్థలంలో, నువ్వు ఉన్న ఇంట్లో మోకాళ్ళు వేసి 2 నిమిషాలు ప్రార్థించే ఓ నిజ దేవుడా. యేసయ్య అనే పేరు ఉచ్చరించుట నీకు ఇబ్బంది అయితే ఓ నిజ దేవుడన్నా ఆయనకే వెళ్తుంది ప్రార్థన, యేసయ్య అన్న ఆయనకే వెళ్తుంది ప్రార్థన, ఓ తండ్రి అన్న ఆయనకే వెళ్తుంది ప్రార్థన. ఈ విధానంగా మనం
ఇతరులకి చెప్పే ప్రయత్నం చేస్తే ఎందుకు దూరం అయిపోతారు చెప్పండి? నేనైతే ఇది చెప్పాలనుకోవట్లేదు, కానీ సమయం సందర్భం వచ్చింది కాబట్టి నేను చెప్తున్నాను. ముస్లిమ్స్ పక్కా ముస్లిమ్స్ వాళ్ళ జీవితంలో వచ్చిన కష్టాలు ఇంకెవ్వరికీ రావేమో అన్నంతగా వచ్చి పడిపోయినాయి. ఏదో బ్రతుకుతున్నామన్న పేరు మాత్రం ఉంది, కానీ బ్రతుకు బాలేదు. కష్టపడుతూనే కానీ ఆ 4 మెతులు నోటి వరకు అందే అవకాశం లేదు. మగపిల్లలు లేరు, ఉన్న 4 కూడా ఆడపిల్లలే. ఏదో మాట అంటారు కదా పెద్దవాళ్ళు, రెక్కాడితే కానీ డొక్కాడని పరిస్థితి. అంటే కష్టపడితేనే కానీ ఆకలి తీరని పరిస్థితి. అంత భయంకరమైన పరిస్థితుల్లోకి వెళ్ళిపోయారండి. దెబ్బ మీద దెబ్బ, దెబ్బ మీద దెబ్బ, దెబ్బ మీద దెబ్బ, దెబ్బ మీద దెబ్బ, దెబ్బ మీద దెబ్బ. ముస్లిమ్స్ మరి ఎవరి ద్వారాగో విన్నారో మొత్తాన్ని నా దగ్గరికి వచ్చారు. వచ్చిన తర్వాత నా కష్టం ఇదండి, నా ఇబ్బంది ఇదండి, యేసయ్యని మేము కూడా నమ్ముతామండి. నమ్ముతారు కానండి దేవుడు అనరండి, ప్రవక్త అంటారండి. నమ్ముతాడు కానండి యేసయ్య చచ్చిపోలేదండి, కాపాడేశాడండి దేవుడు అని అంటారండి. ఏం మాట్లాడలేదు. ఆ డిస్కషన్ అనవసరం. ఆ డిస్కషన్ మొదలెట్టామంటే ఆ ఉన్న విశ్వాసం పోద్ది, ఆ ఉన్న మర్యాదను కోల్పోతాను, ఆ ఉన్న ప్రేమ, కొద్దిపాటి నమ్మకాన్ని కూడా ఏమీ మాట్లాడలేదు. నేను ఏమీ మాట్లాడలేదు. చర్చికి రండి, మీరు మీ దేవుణ్ణి వదిలేసారండి అని కూడా అనలేదు. మీరు ఏదైతే నా దగ్గరకు వచ్చి చెప్పారో అదే మాట ఏసా అంటారు కదా, యేసుని ఏసా అని చెప్పి ప్రార్థన చేయండి. మీ ఇంట్లో చేసుకోండి, మీ ఇంట్లో చెయ్యండి. నాకు ఏదైతే వచ్చి చెప్పారో ఇంక అన్నీ పనిచేసుకుంది ఆవిడ. ఇంకా సిగ్గు మొగమాటం అనేది ఏమి లేకుండా అన్నీ నా దగ్గర విప్పేసింది. ఇదండి నా పరిస్థితి. ఒక్కసారి ఆలోచించండి. మీరు ఏదైతే నాకు ఎన్ని చెప్పారో అవన్నీ ఏసా అని నమ్ముతున్నారు కదా, యేసు అనేటువంటి వాడిని నమ్ముతున్నారు కదా, మీరు ఏమనుకుంటా అనుకోండి, ఏసా పేరుతో మీరు ప్రార్థన చేయండి. వెళ్ళిపోయారు, ప్రార్థన చేశారు. 2వ వారానికే వాళ్ళ జీవితాల్లో వారు చూసినటువంటి మార్పు ఎప్పుడు చూడలేదంట. అంత అద్భుతమైనటువంటి రీతిలో వాళ్ళ జీవితంలో కార్యాలు జరగడం మొదలైనవి. ఎక్కడికైతే వెళ్ళాలి అని ఆశపడ్డారో అక్కడికి వీసా వచ్చేసింది. చాలా మంచి ఉన్నతమైనటువంటి కుటుంబంలోకి వెళ్ళిపోయారు. అన్ని సూపరు, దేవుడే చేశాడండి, యేసయ్యే చేశాడండి, కేవలం యేసుక్రీస్తు ప్రభు వారి మాత్రమే దీనికి కారణం అండి అని చెప్పి సంఘం అందరి దగ్గరికి వచ్చి నా కోసం ప్రార్థించిన మీ అందరికీ వందనాలు చెప్పింది ఆవిడ. నేను పలానా ఊరు వెళ్ళిపోతున్నానండి, పలానా దేశం వెళ్ళిపోతున్నానండి, నా కోసం ప్రార్థించండి అంటే కొన్ని రోజుల వ్యవధిలోనే దేవుని మీద అంత అపరిమితమైన విశ్వాసం వచ్చేసింది ఆ వ్యక్తికి. ఇంతకీ ఆవిడ క్రైస్తవురాలు కాదు, ఇస్లాం మతానికి సంబంధించిన వ్యక్తి. వెళ్తుంటే ప్రార్థన చేసాం, వెళ్ళిపోయారు, సంతోషం. నేను అప్పుడు అనుకున్నాను, ఈ వ్యక్తి ఇప్పుడు అవసరానికి దేవుణ్ణి వాడుకుంది, కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత మళ్ళీ మామూలు అయిపోతుంది, ఆ వ్యక్తి మర్చిపోతుంది ఈ వ్యక్తి అని. ప్రార్థన ఏదో చేస్తున్నాం కానీ అంత విశ్వాసం ఉండదని అనుకున్నాను. 2-3 సంవత్సరాలు అయింది. ఒక 2 రోజుల క్రితం 3 రోజుల క్రితం దిగింది ఇండియాకి. రావడంతోనే ఆవిడ ఆ చుట్టుపక్కల ప్రజలను అడిగినటువంటి మాట ఏంటో తెలుసా? పాస్టర్ గారితో మాట్లాడాలండి. నేను ఆశ్చర్యపడ్డాను, ఇదేంటి వెళ్ళే వరకే కానీ, అవసరం ఉన్న వరకే కానీ, అవసరం తీరిన తర్వాత కూడా దేవుని ఇంకా గుర్తుపెట్టుకుంటుందా ఏంటి అని అడిగితే, అనుకుని ఇంటికి పిలుస్తారు కదా అని చెప్పి నాకు ఖాళీ లేకపోతే ఒక 5-6 డేస్ తర్వాత వెళ్ళాను ఇంటికి. చేతులు పట్టుకొని ఆ కుటుంబం అంతా, కేవలం యేసుక్రీస్తు ప్రభువారి వల్ల మాత్రమే జరిగిందండి. నా అప్పులు తీరిపోయినాయి, నా పిల్లలకి ఇలాంటి ఆభరణాలు కొన్నాను, నా పెద్ద పిల్లకి ఏమో పెళ్లి ఫిక్స్ అయిందండి, ఇవన్నీ చెప్పుకొని కళ్ళంటి నీళ్ళు పెట్టేసుకున్నారు వాళ్ళు. కళ్ళంటి నీళ్ళు పెట్టేసుకుని ఆవిడన్న ఆఖరి మాట తెలుసా? నేను బాప్తీసం తీసుకోవాలనుకుంటున్నానండి. ఆవిడ ఒక ముస్లిం, కానీ ఎవరికి తెలియకూడదండి. మీరు చెప్పరు కదండి. అయ్యో నేను ఎందుకు చెప్తానమ్మా? నీ అంతటిగా నువ్వు తెలుసుకొని ఆయన మహత్కార్యాలు అనుభవించి నాకు బాప్తీసం ఇవ్వండి అని 3 సంవత్సరాల తర్వాత వచ్చి అడిగితే నేను ఎందుకు కాదంటానమ్మా అన్నాను. తీసుకోవడానికి సిద్ధంగా ఉంది. 2వ రోజు ఇంట్లో పెద్ద గొడవ అయిపోయింది. ఎవరు తీసుకొచ్చారా గొడవ?
ఆ తర్వాత రోజు ఆవిడతో అన్న మాట ఏంటో తెలుసా, నేను రేపు ఇస్తాను బాప్తీసం మీకు ఇష్టమైతే. అలా కాదు సార్, నేను తీసుకుంటాను, తీసుకోకుండా మాత్రం ఉండను అంటే, లేదు లేదండి నాకు ఎందుకో అనిపిస్తుంది అంటే, తీసుకుంటుంది ఖచ్చితంగా ఆవిడ. ఒక్కరోజు ఆలస్యం అయ్యి పెద్దమ్మకి పెళ్ళి సెట్ అయిందన్నాను కదా, పెద్ద గొడవ మొదలైపోయింది, రాద్ధాంతం జరుగుతుంది. అందుకే ఇంత గొప్ప రక్షణ మీరు ఏం చేయకండి. అక్కడైనా మత మార్పిడి జరిగిందా? మత మార్పిడి ఏం జరగలేదు. అసలు సిసలైన దేవుడు ఎవరో నువ్వు తెలుసుకోవాలంటే ప్రార్థన చేయి. నువ్వున్న స్థలంలో, నువ్వున్న ఇంటిలో, నువ్వున్నటువంటి ఊరిలో, నువ్వు ఏ మతమైనా కావచ్చు, ఏ కులమైనా కావచ్చు, నువ్వు ఎంతటి వాడివైనా కావచ్చు, నువ్వు మోకాళ్ళేసి 2 నిమిషాలు ఏసయ్య ఏసయ్య అనే పదం ఉచ్చరించడం కూడా నీకు ఇబ్బంది అయితే, ఓ నిజమైన దేవుడా, నాకు ఈ సమస్య వచ్చింది, నాకు ఈ శ్రమ వచ్చింది, నా ఇబ్బందులో నేను ఉన్నానంటే, వింటున్న దేవుడైన లేయ యొక్క ద్వేషాన్ని విన్నాడైనా, మాట్లాడే దేవుడైనా మాట్లాడడం మొదలుపెట్టాడు. దూరంగా లేదు. అప్పుడప్పుడు దేవుడు పాత నిబంధనలో మాట్లాడాలంటే అప్పుడప్పుడు వచ్చేవాడు, అప్పుడప్పుడు ప్రవక్తలను పంపించేవాడు, అప్పుడప్పుడు పరిశుద్ధాత్ముడు వచ్చి వాళ్ళతో చెప్పాలనుకున్న చెప్పి వెళ్ళిపోయేవాడు. కానీ క్రీస్తు అనంతరం పరిశుద్ధాత్ముడు వచ్చి వెళ్ళట్లేదు, నీలో ఉండిపోయాడు. అది దాని అర్థం. శాశ్వతంగా నీతో మాట్లాడడానికి ఉండిపోయడానికి వచ్చాడు ఆయన. అది షిమ్యోను, అది గోమేధకం యొక్క అర్థం. శాశ్వతంగా ఇంకెక్కడికి వెళ్ళిపోలేదు. మళ్ళీ నువ్వు అడిగితే రావడం, అయిపోయిన తర్వాత వెళ్ళిపోవడం కదా, నీతోనే ఉండిపోవడానికి వచ్చాడు, మాట్లాడడానికే వచ్చాడు ఆయన. మాట్లాడడమే కావాలి ఆయనకి. నువ్వు ఏది మాట్లాడితే ఆయన వినడానికి రెడీగా ఉన్నాడు ఆయన. నువ్వు ఏ మతమైనా సరే. సేమ్ ఇదే సిచ్యువేషన్ అండి. నాకు 1 సంవత్సరంన్నర 2 సంవత్సరాల క్రితం జరిగింది. ఎవరి దగ్గరికి వెళ్ళి నేను సువార్త ఏం ప్రకటించనండి, ఈ బైబిల్లో ఉన్న ఏం చెప్పనండి. నీకు ఆయన మీద విశ్వాసం కొంచెమైనా ఉందా లేదా అని అడుగుతుండే ఎవరినన్నా. నా సువార్త ప్రకటించే విధానం వేరే ఉంటుంది, అది వేరే. ఒక్కసారి మాట్లాడిన తర్వాత నేను రాసి పెట్టేసుకుంటాను, 100% ఆత్మరక్షించ. అలాగే డిక్లేర్ చేసి వచ్చినాయి. ఎప్పటికీ చాలా మంది కుటుంబాల్లో నోట్లు, పేపర్ల మీద రాతల్లో నా సంతకాలు ఉంటాయి. సంతకం పెట్టి వెళ్ళిపోయిన రోజులు ఉన్నాయి. అంతమందిని కేవలం దేవుని యొక్క మహాకృపను బట్టి రక్షించిన అనుభవాలు. పెద్ద పెద్ద మందిరాలకు రండి, కూర్చోండి, ఏమి అన్నా ఆయన యందు విశ్వాసం నీకు ఆవగింజంతుంటే పర్వతాలు సముద్రంలో పడిపోమంటే పడిపోతాయి. ఆవగింజంత విశ్వాసం. దాన్ని ఇష్టానుసారంగా చెప్పుకుని వెళ్తుంటారు ప్రసంగాలు. ఆలస్యం, అది మనకు అనవసరం. అది ఒక వచనానికి అసలు సిసలేని అర్థం ఒకటే, కానీ అదే వచనాన్ని ప్రసంగాలకు ఉపయోగించేటప్పుడు చాలా నానా అర్థాలతో దాన్ని ప్రసంగిస్తారు. కానీ అర్థం ఒకటే ఉంటుంది, ఒకే అర్థం. నీకు నచ్చింది, నాకు అర్థమైంది, నాకు అది కాదు, ఒకటే అర్థం ఉంటుంది. కానీ దాన్ని నానా విధాలుగా అది అర్థం అవ్వడానికి దేవుడు ఇచ్చిన తలాంతిని బట్టి ప్రసంగాల్లో వాటిని ఉపయోగిస్తూ ఉంటారు. ఇది 2 సంవత్సరాల క్రితం జరిగింది. సాతాను రక్షణ పొందుకుంటాను అనేటువంటి ఒక తీర్మానం తీసుకుంటే ఎంత బేగా ఇబ్బంది పెడతాడో చెప్పడానికి. వాళ్ళకి హాట్ చిప్స్ షాప్ ఉంటుంది. వాళ్ళకి హాట్ చిప్స్ అంటే తెలుసు కదా, హాట్ చిప్స్ రోజుకి ఇంచుమించుగా వాళ్ళ లాభం 16,000 ఎంతో లాభం వస్తూ ఉంటుంది. బోల్డ్ అంత డబ్బులు వస్తూ ఉంటాయి. ఒకానొక సందర్భంలో ఇక్కడ ఉన్నటువంటి సంఘ విశ్వాసతో పాటుగా క్రిస్మస్కి వచ్చారు వాళ్ళు. రండి, సరదాగా ఉంటుంది క్రిస్మస్, మంచి వాక్యం అందిస్తారు మా పాస్టర్ గారు అంటే వచ్చారు. ఆవిడ వచ్చి ప్రార్థన చేయించుకుంటూ ఉంటారు. ఎప్పుడు కూడా చాలామంది అన్ని జనాంగం వచ్చి చేయించుకుంటారు. కాదని నేనేమన్నా, అలా ప్రార్థన చేయించుకుని వెళ్ళిపోయింది ఆవిడ. వెళ్ళిపోయిన తర్వాత మన సంఘానికి వచ్చేటువంటి విశ్వాస ఇంటి ప్రక్కనే వాళ్ళ ఇల్లు. ఆవిడ అందంట, మన సంఘానికి వచ్చే విశ్వాసతో అన్నారంటే, పాస్టర్ గారు ప్రార్థన చేయించుకున్న తర్వాత చాలా చాలా బాగుందండి, ఏదో దూరమైనట్టుగా, ఏదో విడుదల పొందినట్టుగా చాలా బాగుంది, బలి చేశారు ప్రార్థన అయినా, ఆయనకి ఎలా తెలుసు ఈ పరిస్థితి, ఏదో చెప్పుకొని వచ్చిన తర్వాత సరే అని వదిలేశారు. మనోళ్ళు ఏం చేశారంటే, భర్త మారట్లేదు కదా, ఇది కూడా చెప్పండి అంటే నాకు వచ్చి చెప్పారు. అయితే మనోళ్ళతో నేను ఏం చెప్పానంటే, నువ్వు చేయ ప్రార్థన, మీరు చెయ్యండి, మీకు ఏ సమస్య ఉందో ఆ సమస్యతో మీరు ప్రార్థన చేయండి, చర్చికేం రావద్దు. ఎందుకంటే చర్చికి వస్తానంటే భర్త ఊరుకునే వ్యక్తి ఏం కాదు, ఇంటి దగ్గర ఉండి ప్రార్థన చేయండి. ఆవిడ పక్కింట్లో పాడేటువంటి పాటలు వింటూ
వీళ్ళు మాట్లాడే మాటలు వింటూ నెమ్మదిగా ఒకానొక రోజుకి ఏమందంటే మన సంఘానికి వచ్చే విశ్వాసికి నాకు ఒక బైబిల్ కావాలి, ఒక బైబిల్ కావాలి. ఏదో బైబిల్ కావాలంటే ఏ బుక్ స్టోర్కో ఏ బైబిల్ స్టోర్కి వెళ్ళి బైబిల్ కొనుక్కొని తెచ్చి బోల్డ్ అని ఇచ్చాను ఫ్రీగా. నేను చాలా మందికి కావాలంటేనే అడగకుండా ఎవరికి ఇవ్వను. అంత పవిత్రమైన విలువైన బైబిల్ని అడగకుండా ఇచ్చాలి, ఎక్కడన్నా పాడేశారు అనుకో, అది నాకు వచ్చిన శాపం. వాళ్ళు అడిగితే ఇస్తూ ఉంటాను, ఎంత డబ్బులైనా సరే కొంటానమ్మంటే. అయితే బైబిల్ మామూలు బైబిల్ కాదంట, వాళ్ళకి కావాల్సింది తమిళ్ బైబిల్ కావాలండి. ఎందుకంటే మేము తమిళ వాళ్ళు, మాకు అర్థం అవుతుంది తెలుగు. తమిళ్ అయితే బాగా అర్థం అవుతుందంటే నేను మళ్ళీ ఫోన్ చేసి అన్నకి నాకు ఏం చేస్తారో తెలియదంటే, అన్న 2 days నాకు టైం ఇవ్వండి చెప్పి తమిళ్ బైబిల్ తెప్పించారు. తమిళ్ బైబిల్ వచ్చింది, ఆవిడ చేతికి అందించాం, చదవడం మొదలుపెట్టింది, ఆనందించడం మొదలుపెట్టింది. అమ్మ బాబు అంటా ఉంది. 3వ రోజుకి భార్యకి భర్తకి గొడవయ్యి ఇంక పూర్తిగా ఊరు తీసుకుపోయాడు భర్త. ఆవిడ అన్న మాట్లాడు తెలుసా, బాప్తిస్మం తీసుకుంటాను మా ఆయనకి తెలియకుండా. ఈవిడ ఎప్పుడైతే మాట్లాడడం అనేటువంటిది మొదలు పెట్టిందో, మాట్లాడుతున్నటువంటి మాట ఎప్పుడైతే చెవిన పడిందో దేవునికి, దేవుడు కూడా ఈ వ్యక్తితో మాట్లాడడం మొదలు పెట్టాడు. ఆ ఇద్దరికి ఎప్పుడైతే మళ్ళీ రీకనెక్షన్ అయ్యిందో, ఆ కనెక్షన్ తెంపడానికి ఎవరు వచ్చేసారు? అది ఎప్పుడు కూడా దేవునితో సహవాసం కలిగి ఉండడానికి సాతాను ఇష్టపడడు. ఆ కనెక్షన్ బ్రేక్ చేయాలనే చూస్తూ ఉంటాడు. ఆయన మాత్రం ఎప్పుడు కూడా నువ్వు ఏది అడిగినా ఏది చేయాలన్నా వినడానికి ఆయన ఇష్టపడతా ఉంటాడు. మాట్లాడుటకు సిద్ధంగా ఉన్న దేవుడు, మాట్లాడుట ప్రారంభించిన దేవుడు సదాకాలమునే, సమయ సందర్భాన్ని బట్టి కాదు, పాత నిబంధన ప్రకారంగా ఇంక ఎల్లవేళలా నీతో మాట్లాడడానికి ఆయన రెడీ అయిపోయాడు. కుమారుణ్ణి పంపించిన తర్వాత అక్కడితో అయిపోయిందని అనుకోలేదైనా, మాట్లాడడం ప్రారంభించాడు. మనిషితో సంపూర్ణ కలయిక కలిగి ఉండాలని ఆయన ఇష్టపడుతున్నాడు. ఇంక పూర్తి కనెక్షను, కమ్యూనికేషను దేవుడికి మనిషికి ఉండాలి అనే ఆలోచనలోకి వచ్చాడు ఆయన. కుమారుని పంపించడం ఒకటే కాదు, మాట్లాడుటకు సిద్ధంగా ఉన్నాడు ఆయన. మాట్లాడడానికి రెడీగా ఉన్న దేవుడు ఆయన, మాట్లాడుతున్న దేవుడు. ఎందుకంటే వింటున్నాడు నువ్వు మాట్లాడే ప్రతి మాటనే. నేను విన్నాడు కాబట్టే కదంటే రక్షణ ఆలోచన వచ్చింది ఆ ఇద్దరు మతస్థులకి. ఆ ఇద్దరు వేరు మతాలకు సంబంధించిన వారికి రక్షణ వైపు రావాలి, నడవాలనే ఆలోచన ఎప్పుడు వచ్చింది? ఆయనతో మాట్లాడడం మొదలుపెట్టిన తర్వాతే. నేను అదే అంటాను, ప్రతి మనిషిని ఉద్దేశించి మాట్లాడుతున్నాను. మరి ప్రాముఖ్యంగా క్రైస్తవ సంఘాన్ని ఉద్దేశించి మాట్లాడుతున్నాను. నీకు ఎలాంటి పరిస్థితి ఉన్నా నువ్వు ఆయనతో మాట్లాడడానికి స్టార్ట్ చేయి, ప్రారంభించు. ఆయన వింటున్నాడు, ఆయన తిరిగి మాట్లాడతాడు. ఆయన మాట్లాడని దేవుడు కాదు, వినేవాడు, మాట్లాడతాం. మన చెవులు ఏమైపోయినాయి? మందమైపోయాయి అని ఉంది. మందమైన చెవుల వలె మారిపోయినాయి అని ఉంది. విననల్లని జనముల వైపు దినమెల్లా నా చేతులు లేదా ఓ మూర్ఖధర్మ అనలేదు. ఎందుకంటే మాట్లాడడం ఇష్టం లేదు. ఎందుకంటే ఈ క్రైస్తవ్యుల్లో ఎందుకు స్వీకరించడానికి ఇష్టపడో తెలుసా అండి? ఇందులో కొన్ని నియమాలు ఎక్కువ ఉంటాయి, క్రమం ఎక్కువ ఉంటుంది. ఎందుకు వచ్చింది బాబు? బయట ఉంటే స్వేచ్ఛ ఉంది, ఇందులోకి వస్తే స్వేచ్ఛ ఉండదనే ఉద్దేశంతోనే చాలామంది క్రీస్తుని అంగీకరించడానికి ఇష్టపడరు. సినిమాలు చూడకూడదు అంటారు, బూతులు మాట్లాడకూడదు అంటారు, మందు తాగకూడదు అంటారు, సిగరెట్ కాల్చకూడదు అంటారు, పోర్నోగ్రఫీ చూడకూడదు అంటారు. ఇవన్నీ అక్కడ అనుకుంటామండి. జీవితంలో ఈ యొక్క అలవాట్లు కదా, జీవితంలో ఎదురయ్యేటువంటి అనుభవాలు కదా, వాటిని కాదనుకుని ఇందులోకి వచ్చి లేనిపోని స్వేచ్ఛను పోగొట్టుకోవడం ఏంటండి అనే ఉద్దేశంతోనే క్రీస్తు అంటే చాలామందికి నచ్చదు. ఎందుకంటే ఈయనతో మాట్లాడితే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ చాలా ఉంటాయి. ఆయనతో మాట్లాడితే స్వేచ్ఛ ఉంటుంది, కానీ పరిమితులు ఉంటాయి, నియమాలు ఉంటాయి, హద్దులు ఉంటాయి, క్రమం ఉంటుంది. అలాగని స్వేచ్ఛ ఏమీ లేకుండా నిన్నేం కట్టిపాడాడు ఆయన. పాడేయాలి అనుకుంటే ఆదాముని అవ్వను కూడా కట్టిపాడేయలేను. కాబట్టి దేవుడితో మాట్లాడడానికి ఇష్టపడే వ్యక్తిగా ఉన్నావా? దేవునికి నాకు మాటలు లేకపోతేనే బాగుందండి, పాస్టర్ గారికి నాకు మాటలు లేకపోతేనే బాగుందండి, సంఘానికి నాకు సహవాసం లేకపోతేనే బాగుందండి,
వాళ్ళకు దూరం అయితేనే మేము మనశ్శాంతిగా ఉంటున్నామండి అని నీకు అనిపిస్తుందంటే నీకు క్రమం మేలు కోరే స్నేహితుడి యొక్క మాట నచ్చట్లేదు. నచ్చో. ఎందుకంటే మనం అనుకున్నవి జరగట్లేదు గనుక, జరగనివ్వరు గనుక. నీ తలంపులు దేవుని చిత్తానికి వ్యతిరేకమైనటువంటి ఉన్నాయి అనే ఆలోచనలోకి నువ్వు ఇంక వెళ్ళిపోయావు. ఇంకా క్లియర్గా ఇంక దాని మీద డిపెండ్ అయిపోయావు. నువ్వు కన్ఫర్మ్ చేసేసుకున్నావు గనక నీకు నచ్చవు, దూరంగానే ఉండాలనుకుంటావు. చెవి గలవాడు వినుగాక. కాబట్టి ఇది కేవలం వాక్యం వరకే తీసుకోవడానికి వీల్లేదు, కానీ మీ జీవితంలో కూడా అలాంటి వాళ్ళు ఎవరన్నా ఎదురయ్యి ఒకవేళ ఎలాంటి మాటలు ఎప్పుడన్నా మీ చెవిని పడ్డాయి అనుకో, ఎందుకు వచ్చిందని బాబు, మాట్లాడిన దగ్గర నుంచి గొడవలు, మాట్లాడిన దగ్గర నుంచి ఇబ్బందులు, మాట్లాడకుండా ఉంటేనే ప్రశాంతంగా ఉంటున్నామండి అని అంటున్నారంటే ఆ మాట్లాడే వ్యక్తి సరైనడు కాదు. వాళ్ళు లోటేదో ఉంది, వాళ్ళు ఏదో తప్పిదం ఉంది, వాడు చెయ్యకూడదు ఏదో చేస్తున్నాడు గనుకే మరొక వ్యక్తితో మాట్లాడుట నాకు ప్రశాంతత కోల్పోతున్నానని మాట అంటున్నాడు. అర్థం చేసుకోండి. అర్థమైంది నేను చెప్పింది? కాబట్టి ఈ గోమేధకము అనేటువంటిది షిమ్యోనుకు సాదృశ్యంగా ఉంది. షిమ్యోను ద్వేషించబడితనన్న సంగతి దేవుడు విన్నాడు గనుక మాట్లాడుట ప్రారంభించాడు గనుక ఆ పేరు పెట్టాడు అన్నమాట. కాబట్టి రెండో రాయిని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఈ లోకానికి తన ప్రియాతి ప్రియమైన కుమారుని పంపించడం మాత్రమే కాదు, కానీ తన కుమారుడి ద్వారాగా మాట్లాడడం అనేది కూడా ప్రారంభించేశాడు. ఇంకా సంపూర్ణ సహవాసం నేను కలిగి ఉంటాను, నేను మీతో ఉంటానని మాట ఇవ్వడం అది. అంతేగాని అప్పుడప్పుడు వచ్చి వెళ్తాను అంటలేదు ఆయన. ఇది ప్రతి మనిషిని కూడా ఉద్దేశించి చెప్పబడే మాట. ఇది క్రైస్తవ సంఘానికి మాత్రమే కాదు. ఎప్పుడు మాట్లాడితే వినడానికి రెడీగా ఉన్నాడో, తిరిగి మాట్లాడడానికి రెడీగా ఉన్నాడో, ఈ దేవుడు ఒకడు ఉన్నాడు అనే ఆలోచనలోకి మీరు రావాలి. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. నా దేవ